ఓకే, అందరికీ నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ ఆల్. ఇప్పటి వరకు మనం పోయిన క్లాసెస్లో కార్డ్స్, బ్లాక్స్, తర్వాత మన అఫర్మేషన్స్ గురించి ఎమినెంట్ సీనియర్ మోస్ట్ టీచర్స్ దగ్గర నేర్చుకున్నాం. ఈరోజు వన్ ఆఫ్ ది ఎమినెంట్ సీనియర్ మోస్ట్ టీచర్ అయినటువంటి ఆయన పేరు చెప్పంగానే ఎవరికి కొత్తగా ఇంట్రడక్షన్ చేయాల్సిన అవసరం లేదు. పుల్లేశ్వరరావు గారు అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తెలిసిన నమస్కారం సార్కి ఇంట్రడక్షన్ అవసరం లేని వ్యక్తి అయినా చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. సో పుల్లేశ్వరరావు గారి దగ్గర ఉన్నటువంటి ఆయన ఆ సబ్జెక్టు మనం ఈరోజు నేర్చుకోబోయేది చాలా చాలా ఇంపార్టెంట్. మన నాట్ ఓన్లీ ఫర్ ద పీవీహెచ్ అండి, ఫర్ అవర్ లైఫ్స్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో దీని గురించి ఆయన క్షుణ్ణంగా అన్ని పాయింట్స్ చెప్తారు కాబట్టి అందరినీ ఇందాక అందు గురించి బుక్ పెన్ను పెట్టుకోమని చెప్పాను రాసుకోవడానికి. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ పుల్లేశ్వరరావు గారు. ది స్టేజ్ ఈజ్ యువర్ సార్. ప్లీజ్ మమ్మల్ని ఎన్లైట్ చేయండి మీ యొక్క క్లాస్తో. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. Thank you for introduction and thank you for welcoming this class. ప్రాణ వైలెట్ ట్రైనింగ్ మనకు అందించిన శివ సార్కి అభివందనాలు. ప్రేమాస్పదులైన పీవీహెచ్ కుటుంబ సభ్యులకు అభినందనాలు. ఈరోజు శివ సార్ శుభ ఆశీస్సులతో మనందరం మళ్ళీ ఇక్కడ కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సబ్జెక్టు మీ అందరికీ తెలిసిందే, బ్లాక్ మ్యాజిక్స్ అండ్ వైట్ మ్యాజిక్స్. ఈ బ్లాక్ మ్యాజిక్స్, వైట్ మ్యాజిక్స్ గురించి తెలుసుకోవాలంటే మనకు ముందు డార్క్ ఎనర్జీ తెలియాలి. ఎందుకనంటే దీస్ టూ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ డార్క్ ఎనర్జీ. డార్క్ ఎనర్జీలో ఇంకా ఉంటాయి. మనం పీవీహెచ్ పరిభాషలో కనుక చూసినట్టయితే ప్రాణవైలెట్ హీలింగ్లో నెగిటివ్ కార్డ్స్, బ్లాక్స్, బ్లాక్ మ్యాజిక్స్, వైట్ మ్యాజిక్స్ అండ్ సోల్స్ అని 5 రకాల దాన్ని నెగిటివ్స్గా పరిగణించి వీటి సమాహారాన్ని మనం డార్క్ ఎనర్జీగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అసలు ఏంటి డార్క్ ఎనర్జీ అంటే? మానవ జన్మ ఎంతో ఉత్కృష్టమైంది. మనం ఈ జన్మని చాలా ఆనందంగా గడపడానికి మనం ఈ జన్మను ఎన్నుకుంటాం. ఎందుకంటే 83 లక్షల జీవరాశుల్లో దీనికన్నా ఉత్తమమైన జన్మ అంటూ లేదు. ఇదే ఉత్తమమైన జన్మ. ఇందులో మనం ప్రతిదీ అనుభవించవచ్చు, ఆనందించవచ్చు, చెప్పచ్చు, వినొచ్చు, అవగాహన ఉంటుంది, అంతర్మదనం ఉంటుంది, అనాలిసిస్ ఉంటుంది, అడ్వైజింగ్ ఉంటుంది. అన్ని రకాలుగా మల్టీఫీరియస్ థింగ్స్ అన్నీ కూడా మానవ జన్మలో ఉంటాయి. కాబట్టి దీన్ని ఆనందంగా ఎంజాయ్ చేయడం కోసం మనం ఇక్కడికి వచ్చాం. కానీ ఈ ఆనందంగా ఉండడానికి వచ్చిన మనం పుట్టిన మొదటి రోజు నుంచే ఏదో రకమైనటువంటి వ్యాధుల రూపంలో కానీ, రుగ్మతల రూపంలో కానీ, భావోద్వేగాల విషయంలో కానీ ఎంతో కొంత బాధని అనుభవిస్తూ ఉంటున్నాం. అనుభవించడం కాదు, ఇవాళ అసలు మానవ జన్మనంగానే మానవ జన్మ అంటే కష్టాల వలయంరా, అంత కష్టాలే, మానవ జన్మ అంటేనే కష్టం అనే నానుడు వచ్చేసింది. యాక్చువల్గా మానవ జన్మ కష్టపడడానికి కాదు, సుఖపడడానికి. చాలా అన్ని జన్మల్లోనూ పడిన కష్టాలన్నీ పోగు చేసుకుని, సుఖాలన్నీ, కర్మలన్నీ పోగు చేసుకుని ఆనందపడడానికి, అవన్నీ బ్యాలెన్స్ చేసుకోవడానికి మనం ఇక్కడికి వస్తాం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బాధల వల్ల, ఆ వ్యాధుల వల్ల, లేకపోతే వేరే కారణాల వల్ల మనం మన ఆనందాన్ని పూర్తిగా పోగొట్టుకుంటున్నాం. దీనికి కారణం ఏంటి అని అంటే, ఒక వ్యవస్థ కనుక మనం చూసుకున్నట్టయితే మనం
ఈ శరీరంతో, ఈ అంగాలతో ఏదైనా, ఈ కళ్ళు, ముక్కు, చెవులు, మెదడు అన్ని ఆనందపడాలి అని అంటే ఈ శరీరంలో ఉన్న అవయవాలన్నిటికీ కూడా మనకి కనిపించని ఒక శక్తి నడిపిస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ ఎనర్జీ. అంటే మనకి కనిపించే ఫిజికల్ బాడీ అంటే ప్రాణమయ అన్నమయ కోశం అంటాం. ఈ ఫిజికల్ బాడీని చైతన్యవంతం చేయడానికి, అంటే జడ పదార్థంగా కాకుండా కదిలేలాగా చైతన్యవంతంగా ఆనందంగా ఎంజాయ్ చేయడానికి అవసరమైనటువంటి ఎనర్జీని ఇచ్చేటువంటి ఇంకో ఒక శరీరం ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ ఎనర్జీ బాడీ. దాన్నే ప్రాణమయ కోశము అంటాం. అంటే మనకు కనిపించే శరీరానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే కనిపించని ఎనర్జీ బాడీ నుంచి వస్తుంది. ఇప్పటి వరకు మన డాక్టర్లు వీళ్ళు అందరూ చేసేది ఏంటి అని అంటే మనం కనిపించేటువంటి ఫిజికల్ బాడీకి మాత్రమే మందులు ఇస్తారు, కనిపించే ఆ అన్నమయ కోశానికి మాత్రమే ఆ ఆపరేషన్లు చేస్తారు, వ్యాధుల్ని అరికట్టడానికి. లేదా వ్యాధులు అరికట్టడమే ఉండదు, ఆ వ్యాధిని మనం గుర్తించకుండా ఉండేలా కొన్ని మందులు ఇస్తారు, అంతే, అంతకుమించేం లేదు. దాని వల్ల ఏమవుతుందంటే ఎనర్జీ, దీనికి రావాల్సిన ఎనర్జీ మాత్రం రాదు, కానీ టెంపరీగా అక్కడ మనకి ఉపశమనం మాత్రం కలుగుతుంది. కానీ మూలం ఏంటి అనంటే ఈ శరీరానికి కావలసినటువంటి శక్తి అంతా కూడా ఇచ్చే ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థనే మనం ప్రాణమయ కోశము అంటాం. ఇప్పుడు ప్రాణవైలెట్ హీలింగ్ లో ఉన్నటువంటి హీలర్ ప్రతివాడు కూడా ఈజ్ ఎ మోర్ దాన్ ఎంబీబీఎస్ డాక్టర్. ఎందుకంటే ఎంబీబీఎస్ డాక్టర్ అనేవాడు ఒక ఫిజికల్ బాడీని మాత్రమే చూసి దాన్ని మాత్రమే హీల్ చేయగలుగుతాడు, అంటే వైద్యం చేయగలుగుతాడు. కానీ ఓ ప్రాణవైలెట్ హీలింగ్ లో ఉన్నటువంటి హీలరు అసలు దానికి అతీతంగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో, కనపడకుండా ఉండేటువంటి ప్రాణశక్తి ఏదైతే ఉందో ఆ ప్రాణశక్తి ప్రవాహం సరిగ్గా అందుతుందా ఈ ఫిజికల్ బాడీకి, లేదా ఆ ప్రాణశక్తి ప్రవాహం ఎందువల్ల అందట్లేదు, ఎక్కడ ఆగిపోతుంది, అది ఆగిపోవడం వల్ల ఏం జరుగుతుంది అన్నది కనిపెట్టి దాన్ని హీల్ చేస్తాడు ఈ పీవీహెచ్ హీలర్ అనేవాడు. అందువల్ల హీఈస్ మోర్ దెన్ ఏ అలోపతిక్ డాక్టర్ అంటాను నేను. అందుకే మీరు చూడండి, ఎన్నో సంవత్సరాలు మంచం మీద పడిపోయి స్పృహ లేకుండా ఉన్నటువంటి కేసులు, అది ఏంటో రోగం తెలియకుండా ఐడెంటిఫై కాని కేసుల్లో వాళ్ళకు ఉన్నటువంటి పీవీహెచ్ ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి డార్క్ ఎనర్జీ రిమూవ్ చేస్తే వాళ్ళు లేచి కూర్చున్న సందర్భాలు చాలా ఉన్నాయి. దానికి రీజన్ అక్కర్లా, వాళ్ళకి కనపడదు, మనకు కనపడద్దు, అంతే. అది శివాసారు మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం. ఆ వ్యాండ్తో ఇలా పట్టుకుంటే ఆ శరీరానికి బ్లాక్ మ్యాజిక్స్ ఉన్నాయా, వైట్ మ్యాజిక్స్ ఉన్నాయా, సోల్ అటాచ్మెంట్స్ ఉన్నాయా అన్నది తెలుసుకుని మనం దాన్ని హీల్ చేయగలుగుతాం, దాన్ని గైడ్ చేయగలుగుతాం, దాన్ని మార్గదర్శనం చేయగలుగుతాం. అవి పోగొట్టుకుంటే అది ఎంతో గొప్ప మేలు ఈ శరీరానికి జరుగుతుంది. రాబోయే అనర్థాలను కూడా అరికడుతుంది, రాబోయే అనారోగ్యాలను కూడా అది రాకుండా చేయగలుగుతుంది, ముందుగానే మనం ఐడెంటిఫై చేయడం. ఇది ఈ ఎనర్జీ బాడీలో ఉండేటువంటి ఎనర్జీ కొన్ని ఆ ప్రవాహాలు, అంటే కొన్ని ఎనర్జీ సెంటర్స్ అంటాం, ఆ ఎనర్జీ జనరేటర్స్, దాన్నే మనం చక్రాలు అని అంటాం. ఆ చక్రాల ద్వారా ఆ ఎనర్జీ మన ఫిజికల్ బాడీకి అందుతుంది. ఆ శక్తి ప్రవాహం ఎక్కడైతే అందదో, లేకపోతే ఎక్కడైతే ఆ శక్తి ప్రవాహానికి అడ్డుకట్ట పడుతుందో, ఆ ప్రవాహం వెళ్ళకుండా ఏవైతే ఆపగలుగుతుందో వాటిని డార్క్ ఎనర్జీ అంటాం. డార్క్ ఎనర్జీ అంటే అది కార్డ్స్ కావచ్చు, బ్లాక్స్ కావచ్చు, ఇవన్నీ రిపీట్ చేస్తుంటాను ఎందుకంటే బాగా మనకు రావాల్సిన మాటలు కాబట్టి ఆ ముఖ్యమైన అంశాలనే రిపీట్ చేస్తుంటా. అస్తమాను రిపీట్ చేస్తున్నాడు అని అనుకోవద్దు. కార్డ్స్, బ్లాక్స్, బ్లాక్ మ్యాజిక్స్, వైట్ మ్యాజిక్స్ అండ్ సోల్స్, వీటి వల్ల ఇవి ఆ ఎనర్జీ సెంటర్స్ ని బ్లాక్ చేయడం వల్ల, వాటికి అడ్డుపడటం వల్ల ఆ ప్రవాహానికి ఆటంకం ఏర్పడి ఆ ఫిజికల్ బాడీకి ఈ ఎనర్జీ అందక మనకి వ్యాధులు, రోగాలు వస్తూ ఉంటాయి, అంటే పనిచేయడం మానేస్తూ ఉంటాయి.
ఇందులో స్టెప్ బై స్టెప్ ఒకదానికి మించి ఒకటి ఉంటుంది. సపోజ్ కార్డ్స్ ఉన్నాయనుకోండి, చిన్న చిన్న కార్డ్స్ అనమాట. మనం మామూలుగా ఆ డ్రైనేజీలో వాటర్ బాటిల్ పడేసాం అనుకోండి, ఏమవుతుంది? తాగేసిన వాటర్ బాటిల్ అందులో పడేస్తే టెంపరీగా అక్కడ ఆగిపోతుంది. జస్ట్ మళ్ళీ ప్రవాహం రాగానే ఈ బాటిల్ పక్కకు తప్పుకుంటుంది, అది వెళ్తూ ఉంటుంది. అట్లాగా చిన్న చిన్న ఆ పేపర్లో కాగితాలు అడ్డుపడే ప్రవాహాలు అనమాట. ఆ ప్రవాహానికి అడ్డుపడే వాటిని మనం కార్డ్స్ అంటాం. అంటే మన భాషలో మళ్ళీ మనం వచ్చినట్టయితే, మనం తెలుసో తెలియకో మనల్ని కానీ మనం కానీ వేరే వాళ్ళని మనం దూషించిన మనస వాచ కర్మణ, మనసులో కానీ మాటలో కానీ పనుల్లో కానీ మనం ఎవరినైనా విమర్శించినా, అంటే బయటకే తిట్టక్కర్లేదు, వీడు దౌర్భాగ్యుడురా బాబు, వీడు ఎంత చెప్పినా వీడు ఫాలో అవ్వడరా బాబు అని అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా వాడికి మీకు ఒక నెగిటివ్ కార్డ్ ఫార్మ్ అయిపోతుంది. ఇట్ ఈస్ కాల్డ్ కార్డ్స్ అంటారు. అది వాళ్ళ నుంచి మనకు రావచ్చు, మన నుంచి వాళ్ళకి రావచ్చు. ఇప్పుడు వాళ్ళ నుంచి మనకు వచ్చినవి ఎలా తీయాలన్నది మనం ఇన్ ది డ్యూ కోర్స్ మనం తెలుసుకుంటాం. అసలు ముందు మన నుంచి కూడా వాళ్ళకి వెళ్ళకూడదు. వెళ్తే అది మళ్ళీ మన చక్రాలకే మనకు పట్టుకుంటూ ఉంటుంది. అందుకే మనం ఈ స్పిరిచువల్ లైన్లోకి రాగానే వీ హ్యావ్ టు కంట్రోల్ అవర్ మౌత్ ఫస్ట్ అండ్ అవర్ మైండ్ నెక్స్ట్. ముందు మన మాట కంట్రోల్ చేసుకోవాలి, మన మనసుని కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలంటే ఇట్ ఈస్ ఎ పొల్యూషన్ ఫర్ అస్ ఆల్సో. దానివల్ల ఎవరికో నష్టం కాదు, ముందు మనకే నష్టం జరుగుతుంది. ఏ విధంగా అంటే అది స్పిరిచువల్ సైన్స్ లో చెప్పేది. అది నువ్వు ఎప్పుడైతే ఒక వ్యక్తిని తిట్టుకున్నావో మనసులో లేదా బయట ఎలా అయినా సరే, వాళ్ళకి నీకు ఆటోమేటిక్గా కార్డు. ఇది శివాసార్ క్లాసులో కానీ మన పీవీహెచ్ వర్క్ షాపుల్లో కానీ ఎన్నోసార్లు మనం చూపించడం జరిగింది. ఫిజికల్ వర్క్ షాప్ లో అయితే ఎన్ని ప్రాక్టికల్ గా మనం చేసి చూపించడానికి కుదురుతుంది. అది నిజంగానే ఒక మనిషి ఇంకో మనిషిని తిట్టిస్తాం అక్కడ, ఆ తిట్టంగానే వాళ్ళిద్దరి మధ్యలో కార్డు పడుతుంది. ప్రాక్టికల్ గా మనం చూస్తాం. అది ఇది ఇట్లాంటి వాటి వల్ల ఎనర్జీ బ్లాక్స్ ఏర్పడతాయి. అట్లాగే ఈ మనకి ఎంత చాలా ముఖ్యమైన పాయింట్ అంటే, ఇది కార్డ్స్ అనే చాలా బేసిక్ థింగ్, కానీ స్పిరిచువల్ లైన్లో చాలా ముఖ్యమైన చాలా బృహత్తరమైనటువంటి పాయింట్ ఇది. ఎందుకంటే ముందు మన చుట్టూ ఎంత క్లీన్ చేసుకున్నా, మన లోపల మనం క్లీన్ చేసుకోకపోతే ఉపయోగం ఏముంది? మన ఇల్లు ఉంటుంది, మన ఇల్లు లోపల మనం శుభ్రం చేసుకోవాలి, మన ఇంటి బయట మున్సిపాలిటీ వాళ్ళు శుభ్రం చేయాలి, రెండూ జరగాలి. ఇక్కడ ముందు మన ఇల్లు మనం శుభ్రం చేసుకోవాలి, అంటే మన మనసు ఏదైతే ఉందో దాన్ని మనం శుభ్రం చేసుకోవాలి. ఇది మనం మీరందరూ మన శివాసార్ మన వర్క్షాపులు చూసినా లేదా మన ఫిజికల్ వర్క్షాపులు చూసినా ఆ ఏమిటో అన్న కాన్సెప్ట్ మీకు అర్థమై ఉంటే, లేదా ఇప్పుడైనా మీరు గూగుల్ అమ్మని అడిగితే ఆ ఏమిటో అని అడిగితే, ఆయన జపాన్లో ఒక శాస్త్రవేత్త, ఆయన మన మాటలు వినడం అన్నది మనుషులకే కాదు, జంతువులకే కాదు, మనం ప్రాణం లేదనుకున్న వాటర్ కూడా మనం మాట్లాడే మాటలు వినపడతాయి అని చెప్పాడు. ఆయన చెప్పడమే కాదు, ప్రాక్టికల్ గా చూపించాడు. ఒక వాటర్ని ఇలా పట్టుకుని యూఆర్ ఎ వరస్ట్ ఫీలో అని అంటే, ఆ వాటర్ ఆ క్రిస్టల్స్ అన్ని కూడా చూడడానికి అసహ్యంగా జుగుప్సకరంగా ఉండేలాగా కనిపిస్తుంది, అంటే మైక్రోస్కోపిక్ లో కనుక తీసినట్టయితే. అదే ఒక వాటర్ని ఇట్ ఈస్ ఎ గుడ్ వాటర్, ఇట్ ఈస్ మై లైఫ్, ఇట్ ఈస్ క్లియరింగ్ మై థ్రస్ట్, ఇది లేకపోతే నేను లేను అని కనుక ఇలాంటి మాటలు మాట్లాడు, థ్యాంక్ యూ వాటర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఇలాగంటే, అది చక్కగా ఒక మనం నెక్లెస్, మనం ఆడవాళ్ళు మెడలో పెట్టుకునే నెక్లెస్ ఎంత అందంగా ఉంటుందో, ఆ నెక్లెస్ లో పెండెంట్ ఉంటది కదా మధ్యలో, ఆ పెండెంట్ లాగా ఆ క్రిస్టల్స్ యొక్క అందంగా మారిపోతాయి. అది ప్రాక్టికల్ చూసాం. అందరూ కూడా గూగుల్లో సెర్చ్ చేయండి ఎమిటో కాన్సెప్ట్ అని అంటే మీకు అందులో వస్తుంది. అట్లాగా అంటే మన యొక్క మాటల్ని రిసీవ్ చేసుకుని దాని యొక్క రియాక్షన్స్ అంటే భావోద్వేగాల్ని అవి ఫీల్ అవుతాయి. కాబట్టి మనం ఏ విధంగా మనం వాటిని మాట్లాడితే ఆ విధంగా అవి మారుతూ ఉంటాయి. మనం మంచిగా మాట్లాడితే మంచిగా ఉంటాయి, చెడ్డగా మాట్లాడితే చెడ్డ. ఈ విషయం అంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మీ శరీరంలో 70% వాటరే ఉంది. రక్తము, కండరాలు, ఎముకలు ఇవన్నీ కూడా కాటా వేస్తే అన్నిటికన్నా ఎక్కువ శాతం ఉండేది, ఎక్కువ బరువు ఉండేది వాటరే. ఇప్పుడు ఈ వాటర్ని
మీ వాటర్ లోపల ఉండగా మీరు ఒక మనిషిని శంకించడం, ఒక మనిషిని దూషించడం, ఒక మనిషిని విమర్శించడమో, ఒక మనిషిని హేళన చేయడమో, ఒక మనిషిని కోప్పడమో ఇలాగ చేశారనుకోండి, అప్పుడు మీ లోపల ఉన్న వాటర్ అంతా ఏమవుతుంది? ఇందాక నేను చెప్పినట్టుగా ఆ వాటర్ అంతా కూడా మలినమైపోతుంది. చాలా అందంగా కనిపించాల్సినటువంటి వాటరు జుగుప్సాకరంగా తయారైపోతుంది. అప్పుడు మీ శరీరంలో ఏమవుతుంది? ఆరోగ్యం ఏమవుతుంది? ఆరోగ్యం కాస్త హాంపట్. మీకు అనారోగ్యం, అది తలనొప్పి కావచ్చు, భుజం నొప్పి కావచ్చు, ఒళ్ళు నొప్పి కావచ్చు, యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఏదైనా రకరకాల ఇన్ఫెక్షన్లు దానివల్లే వస్తాయి. వాటర్ చెడిపోవడం వల్ల మనకి ఇవన్నీ వస్తూ ఉంటాయి. అట్లాగా ఈ కార్డ్స్ కి ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, స్పిరిచువల్ సైన్స్ లో ఫస్ట్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్. మీరు ముందు మలినం కాకుండా ఉండాలి. మీ చొక్కా శుభ్రంగా ఉండాలి, మీ శరీరం శుభ్రంగా ఉండాలి, మీ మనసు శుభ్రంగా ఉండాలి, మీ మాట శుభ్రంగా ఉండాలి. అప్పుడు సగం పోయినట్టే. అప్పుడు ప్రకృతిలో మిగిలిన వాళ్ళ గురించి మనం ఏ విధంగా చేయాలన్నది మనం అప్పుడు ఆలోచిస్తాం అనమాట. ఆ విధంగా కార్డ్స్ అనేది మనం రాకుండా ఉండాలి అని అంటే ముందు మన సెల్ఫ్ కార్డ్స్ పడకుండా ఉండాలి. అది ఒక పాయింట్. ఇక రెండోది బ్లాక్స్. అంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని నిరంతరం తిట్టుకుంటా ఉన్నాడు అనుకోండి, ఓ అత్త ఓ కోడల్ని రోజు రంపరాచిని పెడతాను అనుకోండి, లేదా ఒక భార్య భర్తని, లేకపోతే ఒక భర్త భార్యని, లేకపోతే ఒక తండ్రి కొడుకుని, ఎవరైనా కావచ్చు, లేకపోతే ఆఫీసర్లో ఉన్నటువంటి మేనేజర్ గుమస్తాని ఓ రోజు తిడతా ఉన్నాడు అనుకోండి, వాళ్ళ మధ్యలో ఫార్మ్ అయ్యేవి కార్డ్స్, బ్లాక్స్. అంటే కార్డ్స్ కన్నా కూడా అవి బలమైనవి అనమాట. దీనికన్నా బలమైనవి బ్లాక్ మ్యాజిక్స్. ఇది అర్థం అవడం కోసం ఆ రెండు మీకు చెప్పాల్సి వచ్చింది. ఒక కార్డు మనకు పడితేనే ఇంత శరీరంలో సమతౌల్యత దెబ్బతింటుంది కదా. మరి వీటన్నిటికన్నా పెద్దదైన బ్లాక్ మ్యాజిక్స్ వస్తే శరీరం ఎలా ఉంటది? శరీరం చాలా శుష్కించిపోతుంది. శరీరంలో ఉన్నటువంటి తేజస్ అంతా నశించిపోతుంది. వాడిని చూడరా, ఏంటో డల్గా ఉంటున్నాడు రా, ఏంట్రా పేడి మొహంలో తయారయ్యడం, ఇవన్నీ ఎఫెక్ట్స్ ఆఫ్ ది బ్లాక్ మ్యాజిక్స్. బ్లాక్ మ్యాజిక్స్ ఉన్నప్పుడు మన లోపాలకి శక్తి ప్రసరణ జరగదు. ఆ శక్తి ప్రసరణ సరిగ్గా జరగకపోవడం వల్ల శరీరానికి ఉండాల్సినటువంటి ఆ బ్యాలెన్స్ తప్పి అందులో ఉన్నటువంటి తేజస్సు తేడా కనపడతా ఉంటుంది. ఆ తర్వాత రుగ్మతలన్నీ బిగునవుతూ ఉంటాయి. దాని వల్ల వచ్చే రుగ్మతలు అయితే ఉన్నాయో అవి వైద్యులకి అంతుపట్టదు. వైద్యులు ఎవరో కూడా ఈ బ్లాక్ మ్యాజిక్ వల్ల ఈ రోగం వచ్చిందని ఎవడో చెప్పడు. వాళ్ళు ఏదో మందులు వేస్తారు, ముందు డెవలపార్ అంటారు, తర్వాత ఏదో ఇస్తారు, తర్వాత ఇంకోటి ఏదో ఇస్తారు, తర్వాత ఏదో ఇస్తారు, ఏమీ దొరకదు. అన్ని రకాల ప్రయోగాలు చేస్తారు. మన వల్ల కావట్లేదని అనరు. చూడాలమ్మా, ఇంకో నెల పడుద్ది, ఇంకో 3 నెలలు పడుద్ది, 4 నెలలు పడుద్ది అంటారు. కానీ మనిషి మాత్రం శుష్కించిపోతూ ఉంటాడు. బ్లాక్ మ్యాజిక్ చాలా పవర్ఫుల్ బ్లాక్ మ్యాజిక్స్ అనమాట. ఈ బ్లాక్ మ్యాజిక్స్ అంటే చాలా మంది చేతబడి, బాణామతి, ఇదే బ్లాక్ మ్యాజిక్స్ అనుకుంటారు. అవే కాదు, మామూలు మన సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు చేసేటువంటి ప్రవర్తన వల్ల, వాళ్ళు చేసేటువంటి వాళ్ళ భావంలో మనం పాడైపోవాలని వాళ్ళు కోరుకునేటువంటి విధానాల వల్ల మనకు బ్లాక్ మ్యాజిక్స్ ఏర్పడతా ఉంటాయి. అది స్టేజ్ బై స్టేజ్. అది డైలీ చేసుకుంటే ఒక పద్ధతి. దేవుడికి దండం పెట్టి నాశనం అయిపోతే 100 కొబ్బరికాయలు కొడతాను, అదొక రకమైన బ్లాక్ మ్యాజిక్. అట్లా రకరకాలు అనమాట. ఈడు పోతే బాగున్నాను, రోజు ఆడింటికి వెళ్తా ఉంటే ఆడి ఎదురుగా ఉమ్మూసేసి ఈడి నాశనం అయిపోతే బాగుంటుంది, ఈ బ్లాక్ మ్యాజిక్స్ ఫార్మ్ అయిపోతుంది. ఇది ఎంతవరకు ఫార్మ్ అవుతాయి అంటే మీరు చెప్పాను కదా, తంత్రాలు, యంత్రాలు, ఇవన్నీ కూడా బ్లాక్ మ్యాజిక్సే. అయితే మన అదృష్టం ఏంటి అని అంటే, ఎంత పెద్ద బ్లాక్ మ్యాజిక్ అయినా, ఎంత పెద్ద బాణామతి అయినా ఒక్కసారి ప్రాణవైలెట్ హీలింగ్ లో అడుగు పెట్టారు అని అంటే వాళ్ళు దీని నుంచి విముక్తి పొందినట్టే లెక్క. పూర్వం ఎవడైనా చేతబడి చేస్తే లక్షలకి కూడా ఈ హైదరాబాద్ ఏరియాలో చాలా ఉన్నాయి. లక్షలు ఖర్చు పెట్టి దాన్ని విముక్తం చేయడానికి ట్రై చేయడాలు, ఫెయిల్ అయిపోవడాలు, రకరకాల ఎగ్జాంపుల్స్ ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఒక్కసారి PVH లోకి వచ్చిన తర్వాత, PVH లో శివాసార్ బ్లెస్సింగ్స్ లో గనక పార్టిసిపేట్ చేసినట్టయితే ఎటువంటి బ్లాక్ మ్యాజిక్ అయినా నాశనం అయిపోతుంది, బర్న్ అయిపోతుంది, బ్లేజ్ అయిపోతుంది, మాడి మసి అయిపోతుంది. అంత పవర్ఫుల్. అయితే ఏంటంటే వీ హ్యావ్ టు ఫాలో.
శివ సారు ఎంత ఆయనకున్నటువంటి ఆ భగవంతుడి కనెక్షన్ వల్ల ఆయన కలిగినటువంటి జ్ఞానం అంతా కూడా ప్రతిదీ దాయకుండా ట్రాన్స్పరెంట్ గా తిరిగి మళ్ళీ మనకి ఇచ్చేస్తున్నాడు. అది ఈ ఈ గ్రూప్ లో, ఈ చైతన్యంలో, ఈ పీవీహెచ్ అనే ఈ చైతన్యంలో మనం కలవడం అన్నది అది ఎన్ని జన్మల సుకృతం. అది ఈ ప్రాణ వైలెట్ హీలింగ్ లో ఆయన చక్కగా ఎఫర్మేషన్స్ అని క్రియేట్ చేశారు. అది మన తల్లిదండ్రులతోగా మనకున్నటువంటి వైరుధ్యాలు కావచ్చు, మన స్నేహితుల వల్ల కావచ్చు, భార్యాభర్తల మధ్య ఉండేటువంటి వాటి వల్ల కావచ్చు, స్నేహితుల మధ్య ఉండేటువంటి డిఫరెన్స్ల వల్ల కావచ్చు, లేకపోతే క్రితం జన్మ నుంచి మనకేమన్నా కొన్ని కనెక్షన్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఆ పోవడానికి అన్నిటికీ సరిపడేలాగా ఆయన ఎఫర్మేషన్స్ క్రియేట్ చేయడం జరిగింది. అవి చదువుకుని ఆ శివాసార్ బ్లెస్సింగ్ లో కనుక మనం పార్టిసిపేట్ చేసినట్టయితే మొత్తం బ్లాక్ మ్యాజిక్స్ అన్ని పోతాయి. ఈ బ్లాక్ మ్యాజిక్స్ అసలు మనకి ప్రాణ వైలెట్ పుట్టినప్పుడైతే 7 లెవెల్స్ మాత్రం ఉండేవి. అదే 2016-17 వచ్చేటప్పటికి 13 లెవెల్స్ అయినాయి. అదే తర్వాత 100, 150 అలా పెరుగుతూ ఉన్నాయి. అంటే ఆ లెవెల్స్ కి మనం రీచ్ అవుతున్నాం. ఆ బ్లాక్ మ్యాజిక్స్ లో ఏది ఎంత హైట్ లో ఉన్నా అంత హైట్ కి ప్రాణ వైలెట్ హీలింగ్ అన్నది వెళ్ళి వాటిని రిమూవ్ చేయగలుగుతా ఉంది. ఎందుకంటే ఇది ఒక నిరంతరమైనటువంటి ప్రాసెస్. మిగిలిన స్పిరిచువల్ సైన్సెస్ కి మన ప్రాణ వైలెట్ హీలింగ్ సైన్స్ కి తేడా ఏంటి అని అంటే, మిగిలిన సైన్సెస్ ఏదైతున్నాయి అంటే పేర్లు మనం వద్దు, అది రేఖీ కావచ్చు, ప్రాణిక్ హీలింగ్ కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా కావచ్చు, లేకపోతే ఒక ధ్యానానికి సంబంధించింది కావచ్చు, లేకపోతే ఒక చక్రాలకు సంబంధించిన సైన్స్ కావచ్చు, లేకపోతే ఇంకోటి రకరకాల పుస్తకాలు చాలా ఒక్కో గ్రూప్, ఒక్కో స్కూల్స్ అంటాం వీటినన్నింటిని, ఒక్కో స్కూల్ ఒక్కో రకమైన పుస్తకాన్ని రిలీజ్ చేస్తూ ఉంటది. ఆ పుస్తకాన్ని బేస్ చేసుకునే వాళ్ళ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్మాణం చేయబడతాయి. ఆ పుస్తకంలో ఉన్నాయే తూచా తప్పకుండా చేస్తూ ఉంటారు. అది 20 సంవత్సరాల క్రితం రాసిన పుస్తకం అయినా, 50 సంవత్సరాల క్రితం రాసిన పుస్తకం అయినా ఆ పుస్తకంలో ఉన్న నాలెడ్జే ఉంటుంది అందులో. కానీ పీవీహెచ్లో అలా ఉండదు. ప్రతి సంవత్సరం మారుతూ ఉంటది. ఎప్పుడు కూడా ఇది ఎటర్నల్ ఇంప్రూవ్మెంట్. అంటే ఆ భగవంతుడికి కనెక్షన్ ఉన్నటువంటి శివ సారు తనకున్నటువంటి తపన్నే ఆపుకోకుండా టైం టు టైం ఆయన్ని ఇంకా 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 ఇప్పుడు ఎట్లాగా ఇప్పుడు మన చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఎలా అడుగుతాడు, మనకి ఈ ప్రాజెక్ట్ అయిపోగానే ఆ ప్రాజెక్ట్ అయిపోగానే ఏమంటే ఇది మాకు కావాలి, ఇది మాకు కావాలి ఎలా అయితే తెచ్చుకుంటారో అలాగా మన శివ సారు మనకి ఇది ప్రతిదీ ఇంకా తరిచి భగవంతుడి దగ్గర తెచ్చుకుంటాడు. అందువల్ల మన సైన్స్ ఇంకా ఎప్పుడు డెవలప్ అవుతూ ఉంటది. 10 ఏళ్ల క్రితం పీవీహెచ్ లో ఉండి ఇప్పుడు దాకా కనుక ఆయన కనుక చూడనట్టయితే ఇవాళ ఉన్న పీవీహెచ్ కి అప్పటికి సంబంధమే ఉండదు. అయ్యో నేను ఉన్నప్పుడు ఇంత ఈజీగా అని అంటారు. ఎందుకంటే ఆ రోజుల్లో మొదట్లో ఆరా క్లీన్ చేయాలంటే 4 వైపులా ఆరా క్లీన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఒకవైపు ఆరా చేస్తే సరిపోతుంది. అలాగే ఎడాపెంగల చేయాలన్నా, ఇంకోటి చేయాలన్నా, అలాగే వ్యాండ్ కూడా అప్పుడు 5 times చేసేవాళ్ళం. ఒక ట్రిప్ 5, ఇప్పుడు 3. అట్లాగా చాలా మారిపోయినాయి. ఇంకోటి ఇంకా గొప్ప విషయం చెప్పాలి. అసలు అప్పటిలాగా ఎందుకు 2 సంవత్సరాల క్రితం వరకు కూడా మనం ప్రాణ వైలెట్ హీలింగ్ లో హీలింగ్ మాత్రం చేసేవాళ్ళం, ఎఫర్మేషన్స్ చదువుకునేవాళ్ళం, హీలింగ్ చేసేవాళ్ళం ఇచ్చినటువంటి వ్యాండ్ తోటి. అది వైలెట్ వ్యాండ్ కావచ్చు, లేకపోతే ట్రాన్స్పరెంట్ వైట్ వ్యాండ్ కావచ్చు. కానీ బ్లాక్ మ్యాజిక్ రిమూవల్ కానీ, డార్క్ ఎనర్జీ రిమూవల్ కానీ శివాసార్ బ్లెస్సింగ్ లో కూర్చుంటేనే మనకి జరిగేవి. అంటే శివాసారే స్వయంగా కూర్చుని ఆయన్ని ఇన్కార్పొరేట్ చేసుకుని గాడ్ని ఆయన మొత్తం అందరి దగ్గర ఉన్నటువంటి డార్క్ ఎనర్జీని రిమూవ్ చేసేవారు. వాళ్ళ దగ్గర ఉన్నదే కాదు, ఆ రోజు మీటింగ్ కీలో ఉండగా ఎన్నో కొన్ని వేల లక్షల సోల్స్ ను కూడా ఆయన పంపించేసేవాళ్ళు, వాళ్ళ క్యాథల్ బాడీకి పంపించేసేవాళ్ళు. అది ఆ బ్లాక్ మ్యాజిక్ కూడా ఆయనే రిమూవ్ చేసేవాడు. కానీ ఇప్పుడు రీసెంట్ గా ఆయన అంటే మన ఆ పీవీహెచ్ కుటుంబ సభ్యులంటే ఎంత ప్రేమ ఆయనకి అర్థం చేసుకోండి. ఆ బ్లాక్ మ్యాజిక్ రిమూవల్ కూడా మన చేతికి ఇచ్చారు. ఇవాళ ఎఫర్మేషన్స్ బుక్ చదివితే మన దగ్గర ఎఫర్మేషన్స్ బుక్ ఇలా ఉంటాయి కదా, ఇలాంటి బుక్స్ చదివితే పోతున్నాయి. అట్లాగే ఒక బ్యాండ్ మన బుక్లెట్ చదివితే దగ్గర 100 లెవెల్స్ వరకు కూడా బ్లాక్ మ్యాజిక్స్ రిమూవ్ అయిపోతున్నాయి. 100 లెవెల్స్ వరకు.
పూర్వం నేను చెప్పే 9, 13, 23, 25 అలా ఉండేవి. అలాంటిది ఇవాళ మీరు ఈ బుక్లెట్ కనుక అఫర్మేషన్స్ చదివితే ఇందులో 7వ పేజీ, ఆధ్యాత్మిక క్షమప్రార్థనలో 2వ పేజీ, ఈ 2 పేజీలు కనుక చదివితే మీ దగ్గర 100 లెవెల్ వరకు బ్లాక్ మ్యాజిక్స్ రిమూవ్ అయిపోతున్నాయి. అంతేకాకుండా ఈ మధ్య ఇంకా క్రియేట్ చేశారు ఆయన, ఒక పెరల్ వ్యాండ్ అని క్రియేట్ చేశారు ఆయన. అంటే భగవంతుడు ఇచ్చింది ఆయన ఆ పెరల్ వ్యాండ్ రూపంలో మళ్ళీ మనకు అందిస్తున్నాడు ఆయన. ఆ పెరల్ వ్యాండ్ అయితే 500 లెవెల్స్ బ్లాక్ మ్యాజిక్స్ 500 లెవెల్ కూడా పోతుంది. ఆ ఎఫర్మేషన్స్ 2 పేజీలు చదువుకుని దాంతో కనుక హీలింగ్ కనుక చేసుకున్నట్టయితే అది చాలా మెరకిల్. హీలింగ్ అంటే ఓన్లీ ఫిజికల్ బాడీకి హీల్ చేసేవాళ్ళం, ఎనర్జీ బాడీకి హీల్ చేసేవాళ్ళం, డార్క్ ఎనర్జీని మనం రిమూవ్ చేసేవాళ్ళం కాదు. శివ సార్ సో కైండ్ ఎనఫ్. నిజంగా భగవంతుడు ఆయనకి చేతులెత్తి నమస్కారం చేయడమో, కృతజ్ఞతలను ఒక మాట చెప్పడమో సరిపోదు. ఆయన చేసేదానికి మాటలకు అందనే సేవ అది. ఇవాళ బ్లాక్ మ్యాజిక్స్ అన్ని మనమే రిమూవ్ చేసుకోగలుగుతున్నాం. 500 లెవెల్ మనం మన పెరల్ వ్యాండ్తో 500 లెవెల్ పోతుంది. అంతేకాదు నిన్న కాక మొన్న ఆ పెరంబక్కం మనకి యాక్చువల్గా ఈ మనకి ఏదైతే మనం పీవీహెచ్ ఎనర్జీ అని అనుకుంటున్నామో, ఈ పీవీహెచ్ ఎనర్జీ అంతా కూడా కాన్సన్ట్రేట్ అయిన ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని బారాబుదుర్ టెంపుల్ అంటాం మనం. ఆ బారాబుదుర్ టెంపుల్ దగ్గర నుంచి ఎక్కడ ఇండోనేషియాలో ఉంది అది. ఆ ఇండోనేషియాలో ఉన్న టెంపుల్ని అంటే భౌతికంగా కాకుండా అందులో ఉన్న శక్తిపరమైనటువంటి ఆ శక్తిని అంతా తీసుకొచ్చి ఆయన మెడ్రాస్ దగ్గర పెరుంబక్కం అని అక్కడ దాన్ని ఇన్కార్పొరేట్ చేశారు. అలా ఎంత అద్భుతమో చూడండి. పూర్వం విశ్వామిత్రుడు ఏదో స్వర్గాన్ని కింద సృష్టించాడంటే కథలు నిజం అబద్ధమో మనకు తెలియదు, కానీ ఈయన మాత్రం నిజంగా ఆ బొరాబుదుర్ టెంపుల్ని తీసుకొచ్చి ఇక్కడ ఇన్కార్పొరేట్ చేశారు, ఇక్కడ ఇన్స్టాల్ చేశారు. అది ఎంత గొప్పగా ఉందంటే ఇవాళ ఈ బ్లాక్ అక్కడ గనక మీరు ఎఫర్మేషన్స్ కూర్చొని చదివితే, నేను ఇప్పుడు దాకా ఎంత చెప్పాను, 500 లెవెల్స్ బ్లాక్ మ్యాజిక్స్ రిమూవ్ అవుతున్నాయి దీనివల్ల. కానీ పెరంబక్కంలో ఉన్నటువంటి బారాబుదుర్ టెంపుల్ దగ్గర మీరు ఎఫర్మేషన్స్ చదివితే 7000 లెవెల్స్ బ్లాక్ మ్యాజిక్స్ లో 7000 లెవెల్స్ రిమూవ్ అవుతున్నాయి అక్కడ. అసలు హౌ మెరకిల్, హౌ వండర్ ఇట్ ఈజ్ చెప్పండి. అసలు మనకున్నటువంటి ప్రీవియస్ సిస్టమ్ లో ఎవరైనా ఏదో శుశ్రూష చేస్తే సేవ చేయడం, ఏదో డబ్బులు ఇస్తే సేవ చేయడం, లేకపోతే ఇంకోటి ఏదో పాద పూజ చేస్తే సేవ చేయడం, ఇలాంటివి ఉన్నాయి తప్ప ఏమీ అడగకుండా అసలు ఇంత లెవెల్ ఉంటుందని తెలియకపోయినా పోయినా మనకి 7000 లెవెల్ వరకు కూడా బ్లాక్ మ్యాజిక్స్ రిమూవ్ చేసే శక్తి మన చేతులు అలా పెట్టేశారంటే ఎంత గొప్ప విషయం అండి. దట్ ఈస్ ప్రాణవైలెట్ హీలింగ్ గొప్పతనం. ఇట్ ఈస్ అన్కంపారబుల్ టు విత్ ఎనీ అదర్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్. ఏ ఆర్గనైజేషన్ తోనూ దీన్ని మనం పోల్చలేం. అసలు ఇందులో కమర్షియాలిటీ లేదు కదా, మిగిలింది ఎక్కడ చూసినా కమర్షియాలిటీ. ఇదంతా ఫ్రీ సబ్జెక్ట్, ట్రాన్స్పరెంట్ సబ్జెక్ట్. వాట్ ఎవర్ ద గాడ్ గివ్స్, హీ గివ్స్ టు అస్. మనం ఆయన భగవంతుడు ఏదైతే ఆయనకి ఇచ్చాడో ఆయన పూర్తిగా మన చేతికి ఇచ్చేస్తున్నాడు. మేము అనుకునేవాళ్ళం ఇదంతా ఎలాగా బ్లాక్ మ్యాజిక్స్ ఆయనే చేస్తున్నారు అలాంటి. ఇది ఓపెన్ టు క్లియర్గా ఇచ్చాడు, ఆయన చేతికి ఇచ్చాడు. అందుచేత ప్రాణవైలెట్ హీలింగ్ లోకి వచ్చిన తర్వాత ఎవ్వరూ జీవితం గురించి భయపడాల్సిన పని లేదు, ఎనర్జీ గురించి భయపడాల్సిన పని లేదు. అందుకే కొత్తగా వచ్చిన వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్స్, వైట్ మ్యాజిక్స్ ఇలాంటివి వస్తాయి తప్ప ఈ ప్రాణవైలెట్ హీలింగ్ లో కంటిన్యూగా ఫాలో అవుతూ ఆయన ఫేస్బుక్ లో ఇదివరకు ఏంటి అమావాస్యకి, పౌర్ణానికి, లేకపోతే ఆదివారం బ్లెస్సింగ్స్ లో మాత్రమే మనకి బ్లాక్ మ్యాజిక్స్ రిమూవ్ అయ్యి ఆయన బ్లెస్సింగ్ లో కూర్చుంటే, ఇప్పటికీ కూడా ఆయన ఆ రోజుల్లో కంపల్సరీ మనకు బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఆ బ్లెస్సింగ్స్ లో కనుక మనం పార్టిసిపేట్ చదివి కూర్చోవాలి. అఫర్మేషన్స్ చదువుకుని ఆ బ్లెస్సింగ్స్ లో పార్టిసిపేట్ చేస్తే అద్భుతం. మన శరీరం అంటే మనం చూసే శరీరం కాదు. మనం ప్రాణవైలెట్ హీలింగ్ పరిభాషలో మనం అంటే ఏంటి, శరీరము, మనసు, ఆత్మ 3 కలిసే మనం. ఈ శరీరం ఒకటే నేను కాదు, ఈ మనసు నేనే, ఆత్మ నేనే, ఈ 3 కలిపి ఉన్నదే నేను. ఈ కలిపి ఉన్న ఈ మొత్తం దాన్నంతా కూడా హీలింగ్ చేసుకోవచ్చు ఆ బ్లెస్సింగ్స్ లో కూర్చోవడం వల్ల. మనకి అంత ఫ్రీ అవుతుంది అనమాట. ఒక్క శరీరానికి స్నానం చేస్తేనే ఎంత ఆనందంగా ఉంటుంది, అలాంటిది మన బాడీస్ అన్ని కూడా ఎనర్జీ బాడీ స్నానం చేస్తే ఎంత ఆనందంగా ఉంటుంది, మన ఆత్మ స్నానం చేస్తే ఎంత ఆనందంగా ఉంటుంది, ఆయన బ్లెస్సింగ్స్ లో కూర్చుంటే అంత ఆనందం వస్తుంది.
ఆ శరీరం అంతా క్లీన్ అయిపోతూ ఉంటుంది. ఆ శరీరం అంటే చెప్పాను కదా, మన ఆత్మ కూడా ప్యూరిఫై అవుతుంటది. అలాగే మనం ట్రీట్మెంట్ కూడా చాలాసార్లు చెప్తూ ఉంటాం. మనం చేసే ట్రీట్మెంట్ ఇక్కడ శరీరానికి కాదు, ఇట్ ఈస్ ఆత్మకి. మన సబ్జెక్టే మనం ఫిజికల్ బాడీని దాటి ఉంటుంది. అది ఎనర్జీ బాడీ, ఎమోషనల్ బాడీ, అంటే అవన్నీ మీకు డిఫరెంట్ క్లాసులో వస్తుంది. ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ, కాజల్ బాడీ, ఇవన్నీ మనం క్లీన్ చేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ మనం ఐరా పింగళ, ఆరా క్లీనింగ్, ఇవన్నీ కూడా అంతే. ఆరా క్లీనింగ్ కూడా మొదట్లో ఏం చెప్పేవాళ్ళం, ఒక ఫిజికల్ బాడీకి చేసేవాళ్ళం, ఎనర్జీ బాడీకి చేసేవాళ్ళం. ఆరా క్లీనింగ్ అంటే ఎనర్జీ బాడీకి ఒకటే చేసేవాళ్ళం. ఇప్పుడు మనం ఎనర్జీ బాడీతో పాటు ఎమోషనల్ బాడీని ఆరా క్లీన్ చేస్తున్నాము, మెంటల్ బాడీని ఆరా క్లీన్ చేస్తున్నాము, అన్నిటిని కూడా మనం క్లీన్ చేస్తున్నాం. అందువల్ల మనకి అసలు లోపలే క్లీన్ అయిపోతుంది, బయటది కాకుండా లోపలిది క్లీన్ అయిపోతుంది. లోపలిది క్లీన్ అయిపోతుందంటే మీ యొక్క కర్మలన్నీ కూడా క్లియర్ అయిపోతా ఉంది. అంత అద్భుతంగా మనకు తెలియకుండా మన లోపల ఎంతో మెకానిజం జరిగిపోతా ఉంది. ఈ పీవేచ్లో కూర్చుంటే చాలు, కళ్ళు మూసుకుని కూర్చుంటే చాలు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే అసలు ఇప్పుడు మనం చదువుతున్నాం, ఇప్పుడు ఈ చదువు రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా చదవకపోయినా సరే ఆ ఎనర్జీ వాళ్ళకి వెళ్తా ఉంటది. అంత అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఈ ప్రాణవైలెట్ హీలింగ్ అనేది. ఓకే, ఈ విధంగా మనం బ్లాక్ మ్యాజిక్స్ అంటే మన శరీరానికి, మన డాక్టర్కి అందకుండా, ఈ వైద్యానికి అందకుండా ఉండేటువంటి ఎన్నో రోగాలని క్రియేట్ చేసేటువంటి బ్లాక్ మ్యాజిక్స్, అలాగే ఎంతో మంది క్షుద్ర వ్యక్తుల వల్ల, దుష్టుల వల్ల చేసేటువంటి అనర్థాలన్నింటినీ కూడా మనం వాటన్నిటిని మనం బ్లాక్ మ్యాజిక్స్ అంటాం. వాటన్నిటిని కూడా మనం పూర్తిగా మన ఎఫర్మేషన్స్ చదవడం వల్ల కానీ, మనం బ్లెస్సింగ్స్ లో కూర్చోవడం వల్ల కానీ, లేదా మనం పెరల్ వ్యాండ్ పట్టుకుని మనం హీల్ చేసుకోవడం వల్ల కానీ, మనం ఏ రకంగానైనా సరే ఈ అన్నిటి కూడా మనం పోగొట్టుకోగలుగుతాం. ఇది బ్లాక్ మ్యాజిక్స్ అంటే, దాన్ని పోగొట్టుకునే విధానం ఇది. అందుచేత ఎవ్వరు బ్లాక్ మ్యాజిక్ అనే భయపడక్కర్లా, ఉంటాయి, వస్తూ ఉంటాయి. అయితే మనం ఇందులో ఒక నెల దాటిన తర్వాత సాధారణంగా ఉండవు, అయినా వస్తూ ఉంటాయి. ఇప్పటికీ చాలా మంది నన్ను ఫోన్ చేసి అడుగుతుంటారు, బ్లాక్ మ్యాజిక్ ఉందా చూడండి. ఉంటాయి. ఎందుకనంటే సమాజంలో మీరు మంచిగా ఉండొచ్చు, కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు రాక్షసులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, మారీచులు ఉన్నారు, రావణాసురులు ఉన్నారు, అందరూ శూర్పణఖలో ఉన్నారు, అందరూ మీ సమాజంలో చుట్టూ చాలా మంది ఉన్నారు. వాళ్ళ యొక్క ఎఫెక్ట్స్, వాళ్ళ యొక్క దృష్టి అంటే తెలుసు కదా మీకు, నరదృష్టి. ఆ నరదృష్టి ఏదైతే ఉందో అంటే చెడ్డ దృష్టి. నరదృష్టి అంటే చూపున నరదృష్టి అంటాం, కానీ మన పరిభాషలో నరదృష్టి అంటే చెడు దృష్టి. ఆ చెడు దృష్టిల వల్ల మన ఆరా దెబ్బతింటా ఉంటది, మన ఎనర్జీ దెబ్బతింటా ఉంటది. అలా దెబ్బతినకుండా ఉండే మెకానిజం మనం ఇది ఫాలో అయిపోతూ ఉంటే మనకు చుట్టూ గోడలా తయారైపోతూ ఉంటది. అలాగా ఎప్పుడు కూడా మన చుట్టూ ఉన్నటువంటి సమాజం నుంచి మనకి ఆ దుష్ట శక్తుల ప్రభావాలు ఎప్పుడు ఉంటాయి. స్పిరిచువల్ గా పనిచేసిన వాళ్ళకే కాదు, పనిచేయని వాళ్ళకి అందరికీ ఉంటాయి. అది మనం ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటాం కాబట్టి మనం శుభ్రంగా ఉంటాం. శుభ్రంగా ఉంటూ మళ్ళీ ఎంత శుభ్రంగా ఉన్నా నాకు వచ్చింది ఏంటని ఎవరు మనం ఫీల్ అవ్వక్కర్లా. మనం తెల్ల చొక్కా వేసుకుని, చక్కగా తెల్ల కద్దరు చొక్కా వేసుకుని, ఇస్త్రీ చేసుకుని, స్నానం చేసి శుభ్రంగా రోడ్డు మీదకి వెళ్తాం. ఒక లారీ మన పక్క నుంచి అలా వెళ్తుంది, ఏమవుతుంది, మన తెల్ల చొక్కా నిండా మట్టి పడుతుంది. నేను చాలా శుభ్రంగా ఉన్నాను, నాకు ఎందుకు మట్టి పడిందని క్వశ్చన్ చేస్తే లారీ వాడే ఉంటాడు, నా పక్క నుంచి ఎందుకు వెళ్ళావు అంటాడు. అలాగే ఈ సమాజంలో కూడా ఆ దుష్ట శక్తులన్నీ ఎప్పుడు ఉంటాయి. వాటిని పోగొట్టడానికే శివాసార్ లాంటి మహానుభావులు ఈ భూమి మీద అవతారాలు ఎత్తారు. అది జరుగుతూ ఉంటది, ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటది. మీన్ వైల్ నేను ఇంత పిహెచ్ చదువుతున్నా, నాకు ఇది ఎందుకు వచ్చింది, అది ఎందుకు వచ్చింది, ఇలాంటివి వేయకుండా ఎప్పుడు కూడా శివాసార్ కూడా చెప్తారు, ఇది వైద్యం కాదు, ఇది ఒక జీవన విధానం అని చెప్తారు. వైద్యం అంటే అప్పటికప్పుడు టాబ్లెట్స్ వేసి మానేస్తే అది వైద్యం అవుతుంది. జీవన విధానం అంటే మనం బ్రతుకున్నంతకాలం దాన్ని పాటించాలి. స్నానం చేస్తున్నాం, జీవన విధానం. భోజనం చేస్తున్నాం, జీవన విధానం. అలాగే అఫర్మేషన్ చదువుకుంటున్నాం, అది జీవన విధానం. అంతేగాని ఇవాళ నేను చదివాను రేపు చదవక్కర్లేదు, లేదా నిన్న చదివాను ఇవాళ చదవక్కర్లేదు, ఇది కాదు జీవన విధానం. అంటే మీరు భోజనం చేయకుండా ఉండగలరా ఒక్కరోజైనా? ఉండలేదు. అలాగే మీరు అఫర్మేషన్స్ కూడా చదవకుండా ఉండకూడదు, ఉండలేరు. అప్పుడు మీ చుట్టూ అద్భుతమైనటువంటి కంచు కోట తయారైపోతుంది. అప్పుడు ఈ నరదృష్టులు ఇలాంటివి ఏమన్నా ఉన్నా మీకు తగలకుండా ఉండేంత గొప్ప శక్తి మీకు అలవడుతుంది. అది టైం టు టైం ప్రాక్టికల్ గా మీరు చేయాలి. ఏదో వాళ్ళు చేశాను, నేను 2 రోజులు చేశాను, నేను 10 రోజులు చేశాను, సార్ 11 రోజులు చదవమన్నారు, 11 రోజులు చదివేశాను. 11 రోజులు చదవడం అంటే 11 రోజులు అలవాటు కావడం కోసం చదవమంటారు. ఆ తర్వాత మీకు రెగ్యులర్ అయిపోవాలి. అంతేగాని 11 రోజుల తర్వాత మానేయమని కాదు.
అట్లా మీకు దైనందిన జీవితంలో భోజనం ఎంత అవసరమో, స్నానం ఎంత అవసరమో, మన ప్రాణవైలెట్ హీలింగ్ అఫర్మేషన్స్ కూడా అంతే అవసరం అన్న విషయాన్ని గుర్తుంచుకుంటే మీకు కార్డ్స్ ఉండవు, బ్లాక్ మ్యాజిక్స్ ఉండవు, వైట్ మ్యాజిక్స్ ఉండవు, సోల్స్ ఉండవు, అన్ని మనం పోగొట్టుకోగలుగుతాం. ఇది బ్లాక్ మ్యాజిక్స్ గురించి మీకు అవగాహన. ఇకపోతే రెండోది మనం తెలుసుకోవాల్సింది వైట్ మ్యాజిక్స్. ఈ వైట్ మ్యాజిక్స్ అనేది చాలా వింత పదము, విపరీతమైన పదం. ఇంతవరకు ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో, ఆధ్యాత్మిక ఆశ్రమాల్లో ఎక్కడా కూడా ఉపయోగించని పదం. ఎవరు కూడా బ్లాక్ మ్యాజిక్స్ ముందు వరకే ఉంటారు తప్ప ఈవెన్ బ్లాక్ మ్యాజిక్స్ వరకు కూడా ఈ ఆశ్రమాలు రావు. ఓకే, ఎవరో ఒకళ్ళిద్దరు వచ్చినా ఈ వైట్ మ్యాజిక్స్ అనే దాన్ని ఇంతవరకు ఎవరు కనిపెట్టలా, అంటే దాన్ని టచ్ చేయలే. ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ ది యూనివర్స్ దట్ ఇట్ ఈస్ ఐడెంటిఫైడ్, వైట్ మ్యాజిక్ ఈజ్ ఐడెంటిఫైడ్ ఇన్ ది ప్రాణవైలెట్ హీలింగ్ ఓన్లీ. ప్రాణవైలెట్ హీలింగ్ శివాసార్ మాత్రమే దీన్ని ఐడెంటిఫై చేశారు. థ్యాంక్ యూ. ఈ ప్రాణవైలెట్ హీలింగ్ లో ఎందుకు ఐడెంటిఫై చేశారు అని అంటే, ఇది చాలా దొంగ. ఈ వైట్ మ్యాజిక్ అనేది చాలా పెద్ద దొంగ. పయోముఖ విషకుమ్ము అంటారు చూడండి, అలాంటిది. పైకి అందంగా కనిపిస్తూ లోపల విషం నింపుకున్నటువంటి ఒక శక్తి, అది వైట్ మ్యాజిక్. పేరు ఎంతో అందంగా ఉంటుంది. బ్లాక్ మ్యాజిక్ అంటే నెగిటివ్, ఆటోమేటిక్ ఆపోజిట్ ఏంటి వైట్ మ్యాజిక్ అంటే ఇది మంచి అని అనుకోవాలంతా, కానీ కాదు. వైట్ మ్యాజిక్ అంటే అందంలా బయటికి అందంలా కనిపిస్తుంది, చాలా చూడడానికి చాలా బాగుంటది, కానీ దాని లోపల అంతా కూడా నెగిటివ్ ఎనర్జీయే ఉంటుంది. అది నెగిటివ్ ఎనర్జీ అని దాన్ని అనుభవించేవాడికి తెలియదు. ఏమిటి ఇది అని అంటే, ఇందాకే మనం అనుకున్నాం, ఒకటి మానవ జన్మ చాలా ఉత్కృష్టమైంది అని. ఈ ఉత్కృష్టమైన మానవ జన్మ, ఇందాక ఒక యాంబిషన్ చెప్పాం, ఎప్పుడు ఆనందంగా ఉండడానికే మానవుడు పుట్టాడు అన్నది. ఇట్ ఈస్ ట్రూ. పుట్టిన తర్వాత మన భావోద్వేగాల వల్ల, మన తిండి వల్ల, మన అలవాట్ల వల్ల, మన చుట్టూ సమాజాల వల్ల మన ఆరోగ్యాలు పాడైపోతున్నాయి తప్ప మనం ఆరోగ్యంగా ఉండడానికే ఈ భూమి మీద పుట్టాం. ఒకటి. రెండు, ఎన్నో జన్మలు చెప్పానుగా, 83 లక్షల జీవరాశులు. అంటే ప్రతి ఆత్మ కూడా రాయిగా పుట్టి ఒక జలచరంగా మారి, ఆ తర్వాత జంతువుగా పుట్టి, ఆ జంతువుల్లో కూడా నీచ జంతువులు, తర్వాత ఉత్తమమైన జంతువులు, తర్వాత మంచి జంతువులు, ఆ తర్వాత మానవుడికి దగ్గరగా ఉండేటువంటి జంతువులు, ఇలాగ పుట్టి 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 పోగు చేసుకుని, మంచి కర్మలన్నీ పోగు చేసుకుని, చెడ్డ కర్మలన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ, ఇంకా నాకు ఇక ఈ భూమి మీద ఇక జీవించాల్సిన అవసరం లేదురా, ఇంకా కోస్తో కాస్తో దాన్ని కూడా క్రియ చేసేసుకుని డైరెక్ట్ గా భగవంతుడికి వెళ్ళాల్సినటువంటి జ్ఞానం నాకు లభించేటువంటి మానవ జన్మ నాకు కావాలరా. ఆ మానవ జన్మలో మాత్రమే మనకి పరమాత్ముడి దగ్గర అయ్యే కాన్సెప్ట్ అర్థం చేసుకునే అంట మెకానిజం ఈ బాడీకి ఉంటది, హ్యూమన్ బాడీకి ఉంటది, మిగిలిన బాడీకి ఉండదు అని హ్యూమన్ బాడీని మనం ఎన్నుకుని వచ్చాం. ఎందుకు వచ్చాం హ్యూమన్ బాడీలోకి? ద సుప్రీం ఎనర్జీ, ద సుప్రీం సోల్, వీఆర్ ది సోల్, బట్ వీ హ్యాడ్ ఎ సోల్ ఫాదర్. మనకు ఒక ఫాదర్ ఉన్నాడు, సోల్ ఫాదర్. ఆయనే సుప్రీం ఎనర్జీ అంటాం, క్రియేటర్ అంటాం, ఆ భగవంతుడు అంటాం. ఏదైతే ఉన్నాడో ఆ భగవంతుణ్ణి మనం చేరుకునే మార్గంలో ఈ జన్మలన్నీ ఎత్తి 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 ఈ జన్మని ఆఖరి జన్మగా ఎత్తుకోవడం కోసం మానవ జన్మను ఎత్తుకుని మనం ఇక్కడికి వచ్చాం. సో ద మెయిన్ అండ్ ఫోర్మోస్ట్ యాంబిషన్ ఆఫ్ ఎ మ్యాన్, a human, is to reach the భగవాన్. భగవంతుణ్ణి మనం చేరుకోవడం కోసమే మనం వచ్చాం. కానీ మనం మధ్యలో ఏం చేస్తున్నాం? ఈ మనసు యొక్క మాటలు విని ఈ ఆత్మను పూర్తిగా దూరం పెట్టేసి మన మనసు చెప్పినట్టుగా మన పళ్ళకి ఏం కావాలో, మన నోటికి ఏం కావాలో, మన శరీరానికి ఏం కావాలో మనం నిర్ణయించుకుంటున్నాం. ఆత్మ నిర్ణయించుకున్నది మానేసి మనం అంటే మనసుతో పాటు మనసు మనల్ని రాజ్యం చేస్తుంది. మ్యాన్ మస్ట్ బి ది మాస్టర్ ఆఫ్ ది మైండ్. వివేకానందుడు చెప్పింది ఏంటి? మైండ్కి మనం మాస్టర్ కాబట్టి బట్ మస్ట్ నాట్ బి ది స్లేవ్స్ ఆఫ్ ది మైండ్ అంటాడు ఆయన. మైండ్కి మనం స్లేవ్ కాకూడదు, మైండ్కి మనం యజమాని కాకూడదు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనసు చెప్పినట్టే వింటూ ఆత్మను పూర్తిగా మర్చిపోతున్నాం.
సో ఓకే, ఈ విధంగా మనం ఈ చేసేటువంటి ఈ ప్రయాణంలో కొంత గుర్తుండి మనం భగవంతుడిని చేరాలి అని ఆత్మ అప్పుడప్పుడు సజెషన్స్ ఇస్తూ ఉంటది, మైండ్ని కూడా దాటి మనకు సజెషన్స్ ఇస్తూ ఉంటది. టోటల్ గా ప్రోగ్రామ్ కూడా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుని ఉంటది. అయితే మనం ఈ లోపల ఏం చేస్తాం, మైండ్ ఉంది కదా, మనల్ని పాడు చేసే మైండ్. ఎవరో ఒక ఆయన నేను భగవంతుడిని చూశాను, భగవంతుడికి వెళ్ళే దారి నా ఒక్కడికే తెలుసు, నువ్వు ఇలా వెళ్తున్నావు, ఇలా కాదు వెళ్ళాల్సింది, నువ్వు నాతో రా, నేను భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తా, నాతో వచ్చిన వాళ్ళని మాత్రమే నేను నా తండ్రి దగ్గరికి లేదా నా భగవంతుడి దగ్గరికి నేను తీసుకెళ్తా అని కొందరు మాట్లాడినప్పుడు మనం ఏం చేస్తాం, ఓహో ఇదేదో షార్ట్ కట్ బాగానే ఉంది, మనం ఎంతో దూరం ప్రయాణం చేసే బదులు ఒక గైడ్ మనకు దొరికాడు కదా, ఒక మార్గదర్శకుడు మనం దొరికాడు కదా అని ఆయన వెంట పడి 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 ఆయన మాటల్లో, ఆయన చెప్పేటువంటి కబుర్లలో, ఆయన చెప్పేటువంటి ఉపన్యాసాల్లో, ఆయన చెప్పేటువంటి విధానాల్లో మనం మమేకం అయిపోయి మనం నిజమైనటువంటి భగవంతుడిని మర్చిపోయి ఈ దారి చూపిస్తానన్న మనిషినే భగవంతుడిగా మనం భావించి, ఈ దారి చూపిస్తానన్న పెద్ద మనిషి ఎవరైతే ఉన్నాడో ఆ హ్యూమన్ గురువు ఏదైనా కావచ్చు, ఓ టీచర్, గురువు, లేకపోతే ఒక మార్గదర్శి ఏదైతే నేను భగవంతుడిని చూపిస్తానని అన్నాడో ఆయన్నే మనం ఫోటో పెట్టుకుని ఆయనకే దండలేసి ఆయనకే పూజలు చేసి ఆయనే భగవంతుడి రూపంగా, భగవంతుడు ఈ రూపంలో పుట్టాడు, ఈయనే భగవంతుడు, ఈయనతోనే మనం ఈయనలోనే కలిసిపోవాలి అని ఎప్పుడైతే నిర్వికారుడు, నిరుపమానుడు, నిర్గుణుడు అయిన భగవంతుణ్ణి కాదని ఏదో ఆశలు, ఆశలు, టార్గెట్లు, ఒక వేరే రకరకాలైన కోర్కులు ఉన్నటువంటి ఒక మానవ శరీరంతో మనం సంబంధం పెట్టుకుని ఆ నిర్వికారుడైన భగవంతుడే ఈ మనిషి అని అనుకుని మనం చేస్తున్నప్పుడు మన లోపల ఉన్న ఆత్మ క్లాష్ అవుతుంది. ఆత్మ వచ్చింది దేనికి, భగవంతుడి దగ్గరికి వెళ్ళడం కోసం, కొన్ని కర్మలు నశింపజేసుకుని ఈ శరీరం ద్వారా మనం అందులో ఐక్యం అయిపోవాలి అని ఉద్దేశంతో వచ్చింది. కానీ మనం ఏం చేస్తున్నాం, భగవంతుడి వెళ్ళే దారి కాకుండా వేరే రూట్లో మనం ఇంకొక మామూలు మనిషిని, వాళ్ళే గొప్ప మనిషిని, ఏదైనా మనిషే, ఆడు మామూలు మనిషి కావచ్చు, గొప్ప మనిషి కావచ్చు, బట్ ఈజ్ ఎ మ్యాన్ ఈజ్ నాట్ ఏ గాడ్. గాడ్ ఈజ్ డిఫరెంట్, గాడ్ హ్యాస్ నో ఫేస్. గాడ్ అనేది చైతన్య స్వరూపం. మనం వేదాలు చెప్పినా, ఉపనిషత్తులు చెప్పినా, ఈవెన్ ఓల్డ్ బైబిల్ చెప్పినా, ఇంకోటి చెప్పినా, లేదా ఖురాన్ చెప్పినా ఎక్కడుంది అదంతా వాళ్ళందరూ చైతన్య స్వరూపం అనే చెప్పారు తప్ప ఓ రూపం అన్నది చెప్పాల. ఈవెన్ జీసస్ కు ముందు కూడా వాళ్ళు యెహోవా అని ఏం చెప్పారు, ఒక రూపం, ఒక నిరాకారుడైనటువంటి ఒక పరమాత్మనే చూపించారు వాళ్ళు. అసలు ఎప్పటికీ కూడా జీసస్ ని వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే జీసస్ వచ్చిన తర్వాత విగ్రహారాధన మళ్ళీ బిగినైంది. అసలు అంతకు ముందు విగ్రహారాధన అనేది లేదు. అసలు మళ్ళీ ఈయన విగ్రహారాధన అంటాడని జ్యూస్ ఎగ్నెస్ట్ గా మాట్లాడు. ఓకే, ఆ సైన్స్ వేరు, అందులోకి మనం వెళ్ళొద్దు అని చెప్తున్నా. ఎక్కడైనా సరే ఏ పురాతన గ్రంథాలు అంటే బిఫోర్ 1st సెంచరీకి ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి గ్రంథాలన్నీ కూడా రూపం లేని, రూపరహితమైనటువంటి ఓమ్నిపోటెంట్, ఓమ్ని ప్రెజెంట్, సర్వవ్యాపి ఎవరైతే ఉన్నారో ఆ భగవంతుడి దగ్గరికి ఈ ఆత్మ అంటే ఆ సూపర్ సోల్ దగ్గరికి ఈ జీవాత్మ ఆ పరమాత్మ దగ్గరలో చేరడం కోసం వచ్చిన మనం ఒక మనిషిని పట్టుకుని నువ్వు దేవుడికి దూరం అవుతున్నావు అని ఈ ఆత్మ మనల్ని చూసినప్పుడు ఈ ఆత్మ మనసుని పట్టుకుని తిడుతుంది. వసే బుద్ధి లేని మొహమ, ఎట్లా చేస్తున్నావు నువ్వు, నేను వచ్చిన విధానం ఏంటి, నువ్వు చేసే పని ఏంటి అని తిడుతుంది. ఆ తిట్టడం వల్ల వచ్చేటువంటి క్లాష్ లో కలిగేటిదే వైట్ మ్యాజిక్. వైట్ మ్యాజిక్ అంటే ద సూపర్ అంబిషన్ ఏదైతే ఉందో, టు మెర్జ్ విత్ ది సూపర్ సోల్ ఇస్ ద సూపర్ అంబిషన్. ఆ సూపర్ అంబిషన్ కి ఎగనిస్ట్ గా మనం ఏ పని చేసినా ఏ వైట్ మ్యాజిక్ విల్ బి ఫార్మ్డ్. ఈ వైట్ మ్యాజిక్ ఈ మనసు ఆత్మల యొక్క ఘర్షణ వల్ల ఫార్మ్ అవ్వచ్చు, లేదా మనం ఒక ఆశ్రమానికి కనెక్ట్ అయిపోయినప్పుడు, అంటే భగవంతుడికి ఎగనెస్ట్ గా ఉన్నటువంటి ఒక ఆశ్రమానికి మనం కనెక్ట్ అయిపోయినప్పుడు ఆ ఆశ్రమం నుంచి కానీ, ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి గురువుల వల్ల కానీ, ఆ ఆశ్రమంలో ఉండేటువంటి ఆధ్యాత్మిక వేత్తల వల్ల కానీ, వాళ్ళు ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏదైతే వస్తుందో ఒక రకమైనటువంటి కనెక్షను,
ఆ కనెక్షన్ వైట్ మ్యాజిక్ అంటాం. ఇది చూడడానికి ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ గురువు గారి దగ్గర చాలా ఉత్తమ శిష్యుడు రా బాబు ఈయన. ఈయన పట్టుకుంటే చాలా అసలు గురువు గారు మనకు దొరికేసినట్టే. గురువు గారు దొరికేస్తే మనం భగవంతుడు కలిసిపోయినట్టే అనుకో. అంటే ఆ రకమైనటువంటి ఆ భావన క్రియేట్ చేసేటువంటి దాన్నే ఆ వైట్ మ్యాజిక్ అంటాం. అందుకే అసలు ఈ వైట్ మ్యాజిక్లన్నీ కూడా మామూలుగా మనం సెన్సింగ్ చేసేటప్పుడు అన్ని కూడా మనం సోలార్ ప్లెక్సెస్ దగ్గర చేస్తూ ఉంటాం. ఈ కార్డ్స్ అన్ని ఏదన్నా ఐడెంటిఫై చేయాలన్నా ఏదన్నా చేయాలంటే. కానీ అక్కడ దొరకదు వైట్ మ్యాజిక్. ఆజ్ఞా చక్ర దగ్గర మాత్రమే వైట్ మ్యాజిక్ దొరుకుతుంది. ఎందుకని? ఇది ఆత్మ సంబంధించినటువంటి ప్రోగ్రాం. మిగిలినవన్నీ కూడా మిగిలిన కార్డ్స్ అన్ని పాంచభౌతికమైనటువంటి దేహానికి పట్టినటువంటి కార్డ్స్. పాంచభౌతికమైన దేహం అంటే ఏంటి? 5 చక్రాలు పాంచభౌతిక దేహానికి సంబంధించింది. ఏంటి 5 చక్రాలు? మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ. ఈ 5 చక్రాలు పాంచభౌతిక చక్రాలు. అంటే 5 ఎలిమెంట్స్ అంటాం. ఈ 5 ఎలిమెంట్స్ కి 5 చక్రాస్ మనం ఉంటాం. మరి ఈ 6వ చక్రం ఏంటి? ఇట్ ఈస్ బియాండ్ ది 5 ఎలిమెంట్స్. అంటే ఏంటి? ఇట్ రిలేట్స్ టు ది సోల్. సోల్ ఈజ్ నాట్ ఎ ఫిజికల్ బాడీ. అది పంచభూతాలకు సంబంధించింది కాదు, బియాండ్ ది పంచభూతాస్. అందువల్ల ద సోల్ ఈజ్ బియాండ్ ది 5 చక్రాస్, దట్ ఈస్ 6 చక్ర. అందుకనే ఈ సోల్ డిఫరెన్స్ వల్ల సోల్కి వచ్చినటువంటి ఘర్షణలో ఏర్పడిన కార్డు కాబట్టి అది ఆజ్ఞా చక్రానికి పడతాది. ఈ తేడా మిగిలిన చక్రాలకి ఈ చక్రానికి తేడా. అదే ఇంకొంచెం హై లెవెల్ చక్రాలు అనుకోండి, హై లెవెల్ కార్డ్ అనుకోండి, అది సహస్రారానికి పడుతుంది. సహస్రార ఈజ్ రిలేటెడ్ టు భగవాన్, ఆత్మ ఈజ్ రిలేటెడ్ టు ఆజ్ఞా చక్రం. అట్లా మనం అంటే చాలా చాలా అద్భుతమైనటువంటి సైన్స్ అనమాట అండి. మీరు ఎంత తెలుసుకుంటే అంత ఆనందంగా ఉంటుంది ఇందులో మనకి. ఆ ఆజ్ఞా చక్ర దగ్గర మాత్రమే ఇది పడుతుంది. ఎప్పుడైతే ఆజ్ఞా చక్రాకి లేదా సహస్రార చక్రానికి వైట్ మ్యాజిక్ పట్టిందో, అది మీకు తెలుసు కదా, జనరల్ గా సైన్స్ ఏ చక్రాకి అయితే కార్డ్స్ పట్టినాయో ఆ చక్రానికి సంబంధించినటువంటి అవయవాలన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి. రైట్? అనాహత చక్రానికి కార్డ్స్ పట్టినాయి అనుకోండి, ఏం చేస్తాం? అనాహత చక్ర అంటే హార్ట్. అనాహత అంటే హతం కానిది, హతం కాకుండా కొట్టుకునేది హార్ట్, అంతే కదా. అది హతం కాదు, అనాహతం. ఆ అనాథ చక్రంలో కనుక కార్డ్స్ ఏమన్నా పడితే ఏమవుద్ది? హార్ట్కి ప్రాబ్లం. అట్లాగా అయితే మణిపూరక చక్ర. మణిపూరక చక్ర అంటే ఏంటి? ఫైర్. ఆ ఫైర్ అంటే బొడ్డులో ఉండేటువంటి చక్రాన్ని మణిపూరక చక్రం అంటాం. ఫైర్ ఉంటుంది అక్కడ. ఫైర్ ఏం చేస్తుంది? పచనం అంటే మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని అది అరిగిస్తుంది. అగ్నిలో పాడేసినా ఏదైనా సరే అరిగిపోతుంది. అలాగా మన పొట్టలో ఉండేది అగ్నికి సంబంధించిన తత్వం అగ్నిచక్ర. అగ్నిచక్ర అంటే మణిపూరక చక్ర, అదే నేవల్ చక్ర. అట్లా ఒక ఏ చక్రానికి అయితే కార్డ్స్ పడతాయో ఆ చక్రానికి సంబంధించిన అవయవాలు అంటే మణిపూరక చక్రానికి గనక కార్డ్స్ పడితే ఏమవుతుంది? మీకు డైజెషన్ సిస్టమ్ ముందు దెబ్బతింటది, ఆ తర్వాత ప్యాంక్రియాస్ దెబ్బతింటది, షుగర్ కంప్లైంట్ వస్తుంది, ఆ తర్వాత లివర్ దెబ్బతి. ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవి. ఆ పొట్టకు సంబంధించిన పొట్టలో ఏ అవయవాలు అయితే ఉన్నాయో ఆ అవయవాలన్నీ కూడా డైజెషన్ సిస్టము ఇవన్నీ దెబ్బతింటాయి అన్నమాట. అట్లాగా ఈ ఆజ్ఞా చక్రాకి వైట్ కార్డు పట్టినప్పుడు వైట్ మ్యాజిక్ ఎక్కడ పడుతుంది? ఆజ్ఞా చక్రాకి పడుతుంది. అప్పుడు ఆజ్ఞా చక్రాకి ఏంటి రిలేటెడ్ గా ఉంటాయి? ఈ ఆజ్ఞా చక్రం అంటే ఆజ్ఞా చక్రం ఉన్న ఏరియా అది మైండ్ కి సంబంధించింది. మీ మైండ్ లో డిఫరెన్సెస్ రావచ్చు. అది దానికి బేసిక్ గా ముందుగా మైగ్రేన్ అనేటువంటి ఒక వ్యాధి వస్తుంది. ఈ కుడి పక్కన కానీ ఎడం పక్కన కానీ నొప్పి వస్తే దాన్ని పార్శ్వపు నొప్పి అంటాం, దాన్ని మైగ్రేన్ అంటాం. ఇది రావడానికి అసలు ఈ మైగ్రేన్ అయిన దానికి మందు అనేది లేదు. ఏ డాక్టర్ కూడా మైగ్రేన్ కి మందు లేదు. మైగ్రేన్ నిల్ అని ఒక మందు ఉంటది. అంటే మైగ్రేన్ నిల్, మైగ్రేన్ ని చంపేసేది అని. కానీ అది ఎంతవరకు 3 అవర్స్ 4 అవర్స్ పనిచేస్తుంది. ఆ మైగ్రేన్ కి వైద్యం అనేది లేదు. కానీ మన ప్రాణవైలెట్ హీలింగ్ లో మొట్టమొదట పోగొట్టుకునేదే మైగ్రేన్. తలనొప్పి, మైగ్రేను ఇలాంటివన్నీ ప్రీవియస్ లోకి వచ్చిన తర్వాత 1 వీక్ మీరు ఏ క్లాస్కి అటెండ్ అయినా వాళ్ళకి తలనొప్పి అంటూ ఉండదు. అసలు మన హీలింగ్ బిగిన్ చేసేదే తలనొప్పిగా బిగిన్ చేస్తాం. అసలు ఫస్ట్ ½ అవర్ 1 అవర్ లోనే ఆ వచ్చిన వాళ్ళందరికీ కూడా తలనొప్పులన్నీ తీసేతలు పారేస్తారు. ఎందుకంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను? ఈ ఆజ్ఞా చక్రానికి సంబంధించినటువంటిది
తలనొప్పి కావచ్చు, మైగ్రేన్ కావచ్చు, హిస్టీరియా కావచ్చు, మతిమరుపు కావచ్చు, ఆ మైండ్ కి సంబంధించిన రుగ్మతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బిగిన్ అవుతూ ఉంటాయి. అందుకని ఆ ఆజ్ఞాచక్రానికి అది పట్టుకుంటుంది. ఆజ్ఞాచక్రానికి పట్టుకున్నప్పుడు వచ్చే ప్రాబ్లం అది. అది ఎప్పుడైతే మీరు వైట్ మ్యాజిక్ ని తొలగించుకోగలిగారో అప్పుడు ఆటోమేటిక్ గా మైగ్రేన్ తొలగిపోతుంది. అందుకే శివ సార్ చెప్తాడు, మనకి ఫస్ట్ వచ్చినప్పుడు ముందు చాలా మందికి 100కి 90 మందికి వైట్ మ్యాజిక్స్ ఉంటాయి. వైట్ మ్యాజిక్స్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. ఆత్మల్లో కూడా ఇప్పుడు మనం శరీరం అనుకున్నాం, ఈ శరీరానికి బేస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఆత్మ, అంతే కదా. ఆత్మకి ఈ శరీరం ఒక బంటు. ఆత్మ ఇస్ ద ఓనర్, శరీరం ఈజ్ ఏ సర్వెంట్, అంతే కదండి. ఐఎమ్ నాట్ ది ఫిజికల్ బాడీ, ఐఎమ్ ది సోల్. I am not the physical body. Who is the physical body? Physical body is your servant. Who are you? You are the soul. ఈ సోల్ చెప్పినట్టుగా ఫిజికల్ బాడీ వినాలి. సోలు తన అనుకున్న రీతిలో పనులు చేయడం కోసం తనకి ఫిజికల్ లింబ్స్ ఉండవు కాబట్టి ఫిజికల్ శరీరాన్ని ఎన్నుకుని వస్తుంది ఇక్కడికి. సో ఇక్కడ ఆత్మ శరీరానికి సంబంధించిన రిలేషన్ అది. ఎక్కడికి వచ్చాం? ఓకే, ఇప్పుడు ఈ వైట్ మ్యాజిక్ అనేది ఆత్మ అని అన్నాను కదా. ఏంటి అని అంటే ఈ శరీరాన్ని, ఈ ఆత్మ తీసుకున్న ఇది ఎన్నో శరీరం, ఆత్మ తీసుకున్న మొదటి శరీరం కావచ్చు, ఈ ఆత్మ తీసుకున్న 20వ శరీరం కావచ్చు, ఈ ఆత్మ తీసుకున్న 150వ శరీరం కావచ్చు. ఆత్మ ఒకటే, శరీరాలు మాత్రం ప్రతి జన్మలోనూ మారుతూ ఉంటాయి. తను అనుభవించాల్సినటువంటి కర్మలను దృష్టిలో పెట్టుకుని తన శరీరాలని, ఏ శరీరం కావాలంటే ఆ శరీరాన్ని ఎన్నుకుని వస్తూ ఉంటది. ఓకే, ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడే బేసిక్ అంటే జంతు జన్మ నుంచి ఇప్పుడే మానవ జన్మ తీసుకున్న వాడికి ఈ వైట్ మ్యాజిక్ గురించి తెలియదు. అంటే సోల్కి, ఫిజికల్ బాడీకి కాదు నేను అనేది. కొత్తగా మానవ శరీరం తీసుకున్నటువంటి సోల్కి వైట్ మ్యాజిక్ గురించి అంతగా తెలియదు. కానీ కొన్ని జన్మలు తీసేసుకున్న తర్వాత ఆ సోల్కి అర్థం అవుతుంది. What is my purpose and what I am doing, what white magic is coming, why white magic is coming, what I have to do with the white magic అన్న నాలెడ్జ్ ఒక 10-15 జన్మలు ఎత్తిన తర్వాత కానీ అర్థం కాదు. అందుకే ఈ మధ్య శివాసారు కూడా ఒకసారి అంటారు, నేను 6 నెలల వయసులో ఉన్న పిల్లోడు వైట్ మ్యాజిక్ వచ్చిందని ఏడవడం నేను చూశానంటాడు ఆయన. ఒక చోట అంటే వైట్ మ్యాజిక్ వస్తుందని తెలిసినప్పుడు మనం ఇప్పుడు ఘర్షణ పడుతున్నాం కదా. ఇప్పుడు నీకు మన మైగ్రేన్ వచ్చింది అన్నాను. మైగ్రేన్ దేనికి వచ్చింది? ద ఘర్షణ బిట్వీన్ ఆత్మ అండ్ ది మైండ్. ఈ రెండింటికి వచ్చినటువంటి ఘర్షణ వల్ల నీకు ఇక్కడ మైగ్రేన్ వచ్చింది. అలాగే ఆ ఆత్మ ఎప్పుడైతే తనకి సంబంధం లేనిది, తనని రాంగ్ డైరెక్ట్ చేసేటువంటి పని ఏదైతే వచ్చిందో ఆత్మ గగ్గోలు పెడుతుంది. ఆత్మకి శరీరం ద్వారానే చూపించుకోవాలి. ఆ శరీరం ఈ తలనొప్పి ద్వారా లేకపోతే ఏడుపు ద్వారా, అంటే చిన్నపిల్లలు ఏడుపు ద్వారా, వాళ్ళకి తలనొప్పి ఉండదు కదా, అందుకని ఏడుపు ద్వారా తెలుస్తుంది. అసలు ఎంత గొప్ప సైన్స్ అండి అది. ఆయన 6 నెలల పిల్లోడిని సెన్స్ చేసి ఎందుకు ఏడుస్తున్నాడు అంటే వైట్ మ్యాజిక్ వల్ల ఏడుస్తున్నాడు అని ఐడెంటిఫై చేశాడు. అంటే అక్కడ సోల్కి, అంటే ఆ జన్మలో ఆ వయసులో ఉన్న 6 నెలల వయసే కావచ్చు, కానీ ఆ సోల్కి మాత్రం వయసు ఎక్కువ ఉంది. ఆ శరీరానికి వయసు తక్కువ ఉంది, కానీ సోల్కి మాత్రం వయసు ఎక్కువ ఉంది. అందువల్ల దాని నాలెడ్జి ఆ వైట్ మ్యాజిక్ ని ఐడెంటిఫై చేసి ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు వాళ్ళకున్న భాష అది ఒకటే కదా. 6 నెలల పిల్లోడికి ఏ భాష ఉంటుంది? ఆకలి వేసినా, దాహం వేసినా, చీమ కుట్టినా, తేలు కుట్టినా, దెబ్బ తగిలినా అన్నిటికీ ఒకటే భాష, ఏడుపు. అలాగే ఆ వైట్ మ్యాజిక్ వచ్చినప్పుడు ఏడుస్తారు వాళ్ళు. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కొన్ని జన్మలు తీసుకున్నటువంటి ఆత్మ అయితే మైగ్రేన్ వస్తుంది, కొన్ని జన్మలు తీసుకునే ఆత్మకైతే అంత తెలియదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కొందరికి వైట్ మ్యాజిక్ వచ్చినా తలనొప్పి రాకపోవచ్చు. అది నేను చెప్పే పాయింట్. మనం ఐడెంటిఫై చేసినప్పుడు వైట్ మ్యాజిక్స్ ఉంటాయి, కానీ నాకు తలనొప్పి లేదండి, నేను బాగానే ఉన్నాను అంటాడు. అంటే ఏంటి? ఆ సోల్కి ఇంకా ఐడెంటిఫై కాల, ఆ సోల్ కనిపెట్టల, అంటే ఘర్షణకి దిగల. కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న సోల్ అయితే అది ఘర్షణకు దిగుతుంది. అట్లా ఈ వైట్ మ్యాజిక్ అనేది అది అంత గొప్ప సబ్జెక్ట్. ఇది మన ఆత్మకి, మన పరమాత్మకి
మన ఆత్మని పరమాత్మ వైపుకు చేరుకోకుండా దూరంగా తీసుకెళ్లేటువంటి కాన్సెప్ట్ తో వచ్చిన ఒక విధానమే వైట్ మ్యాజిక్. ఈ వైట్ మ్యాజిక్ అనేది చాలా 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 వ్యతిరేక్తమైనటువంటిది. ఆధ్యాత్మికంగా ఎదిగే మనలాంటి వాళ్ళకి, అంటే భగవంతుడికి దగ్గర అవ్వాలని ప్రయాణం చేస్తున్నటువంటి ముముక్షువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వైట్ మ్యాజిక్ అన్నది చాలా భరించరాని శాపం. కార్డ్ అంటేనే శాపం. వైట్ మ్యాజిక్ ఈజ్ ఆల్సో ఏ శాప. ఈ శాపం ఎక్కడి నుంచి వచ్చింది? సమ్ మత గురువులు కావచ్చు, సమ్ ఆశ్రమాలు కావచ్చు, వేరే వాళ్ళ స్వార్థం కోసం మనల్ని భగవంతుడి వైపు కాకుండా వాళ్ళ వైపుకు తిప్పుకున్నప్పుడు కలిగేటువంటి దాన్ని మనం వైట్ మ్యాజిక్ అంటాం. అందుకే మనం ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో బాగా గుర్తుంచుకోవాల్సింది అదే. నేను ఆత్మనే, నేను ఈ శరీరాన్ని కాదు. ఐఎమ్ ఏ బీయింగ్ ఆఫ్ డివైన్ ఫైర్, ఐఎమ్ ద ప్యూరిటీ గాడ్ డిజైర్స్. దేవుడు ఎన్నుకున్నటువంటి స్వచ్ఛమైన అగ్నిని నేను అన్న మాటను మాత్రం మనం మర్చిపోకూడదు. అందుకే దీనికి విరుగుడు కూడా, ఎంత పెద్దగా చెప్పుకున్నటువంటి వైట్ మ్యాజిక్ కూడా మనం ఆధ్యాత్మిక క్షమాప్రార్థనలో 2వ పేజీలో ఉంటది. నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మనే అనే మాట ఉంటది. అంతే. ఆ 2 లైన్లు చదివేటప్పటికి చాలు. నేను ఈ భౌతిక శరీరాన్ని కాదు, నేనే తాను. నేను ఈ చెడు భావోద్వేగాన్ని కాదు, నేనే తాను. నేను ఈ చెడు ఆలోచనని కాదు, నేనే తాను. ఎప్పుడైతే ఇది చదివారో ఆజ్ఞా చక్ర దగ్గర పెట్టుకుని చదవాలి. అది కూడా అలా ఎక్కడైతే చదివారో మనకున్నటువంటి వైట్ మ్యాజిక్ అంతా కూడా రిమూవ్ అయిపోతూ ఉంటది. ఇక్కడ కూడా శివాసారు చాలా అద్భుతంగా చెప్తారు. ఏదో స్టెప్ బై స్టెప్ ఆయన చెప్పేదంతా కూడా ఫ్లరిష్ అయిపోతూ ఉంటది. చాలా చాలా ఈజీను దగ్గర అయిపోతూ ఉంటది అనమాట సబ్జెక్ట్ అంతా కూడా. ఇది ఇప్పుడు ఆయన దాన్ని ఎంత ఈజీ చేశారంటే, ఆ వైట్ మ్యాజిక్ అనేది నువ్వు చదవడమే అక్కర్లేదు, అసలు జస్ట్ ఆజ్ఞా చక్ర దగ్గర ఇలా పెట్టుకుంటే చాలు అంటాడే. దానికోసం ఒక మ్యాజిక్ కార్డ్ క్రియేట్ చేశారు. దిస్ ఈజ్ కాల్డ్ మ్యాజిక్ కార్డ్, వైట్ మ్యాజిక్ కార్డ్. ఇది అందరం జేబులో పెట్టుకుంటాం. ఇది జేబులో పెట్టుకోవడం, ఎప్పుడన్నా తలనొప్పి వచ్చింది జస్ట్ ఇలా అనుకుంటే పోతుంది. ఏంటి దీని పర్పస్ అంటే, ఇందులో ఉండేది నేను దివ్యాగ్ని యొక్క అంశను, నేను భగవంతుడు కోరుకునే స్వచ్ఛతను, అంతే. ఏం ఉండదు ఇందులో. దీన్ని గనక కళ్ళు మూసుకుని ఇలా కళ్ళు తెరిచినా పర్వాలేదు, ఆజ్ఞా చక్ర దగ్గర ఇలా పెట్టుకున్నప్పుడు మన ఆత్మ దీన్ని చదువుతుంది. ఏమని చదువుతుంది? ఓహో, నేను ఆత్మనే, శరీరాన్ని కాదు. ఓహో, వీడు నా శిష్యుడు కనిపెట్టేశాడు, నేను ఆత్మనే అన్న విషయం వీడు కనిపెట్టేశాడు. నా శరీరం కనిపెట్టేసింది అని ఎప్పుడైతే ఈ ఆత్మ అనుకుందో, ఆత్మ ప్రజ్వలన, ఆత్మ జరుగుతుంది. అప్పుడు ఆత్మ ఉద్వేగంతో ఆనందపడుతుంది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ వైట్ మ్యాజిక్ ఏదైతే ఉందో అది భస్మం అయిపోతుంది, అది అయిపోతుంది. దీనికి ఎగ్జాంపుల్ గా ఆయన చెప్తూ ఉంటాడు. ఇక్కడ రైటింగో లేకపోతే భాషో లేకపోతే ఇదో ఇంపార్టెంట్ కాదు. ఇది ఇట్ షుడ్ బి రెడ్ బై ది సోల్. సోల్కి భాషతో పని లేదు, శరీరానికి భాషతో పని ఉంది, కానీ సోల్కి భాషతో పని లేదు. ఇదే సోల్ ఏ భాషనైనా చదివేస్తుంది. అంటే దానికి కావాల్సింది వైబ్రేషన్స్. సోల్కి కావాల్సింది మన యొక్క భావోద్వేగం, మన యొక్క ఆలోచన, మన యొక్క మనసు, థాట్ రీడింగ్. అది చదువుతుంది. అంతేగాని భాష అక్కర్లా దానికి. పాములకి, జంతువులకి కూడా అంతే కదా, భాషలు అక్కర్లా. అవి అలా పాకుతూ ఉండగానే ప్రకృతిలో ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. మనం మనసులో ఏమనుకున్నామో తెలిసిపోతుంది. ఓ చెట్టు దగ్గరికి వెళ్ళి మనం గెల్లబోతుంటే చెట్టు వెనక్కి వెళ్తా ఉంటది ఒక్కోసారి, వీడు నన్ను పాడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని. అంటే మనం దాంతో ఏమనకపోయినా సరే ఆ చెట్టుకు తెలుస్తుంది, వీడు నన్ను గెలడానికి వచ్చాడు, నన్ను తుంపేయడానికి వచ్చాడు అని. ఇది వైబ్రేషన్స్. ఈ సబ్జెక్ట్ అంతా కూడా వైబ్రేషన్స్ అంటాం. అలాగా మన ఆత్మ వైబ్రేషన్స్ మీద ఉంటుంది తప్ప భాష మీద ఉండదు అన్నది ఆయన ఎగ్జాంపుల్ గా, ఆయన ప్రాక్టికల్ గా ఎలా చేసి చూపిస్తాడంటే, అమెరికాలో క్లాస్ జరిగితే మన తెలుగులో ఉన్న వైట్ మ్యాజిక్ కార్డు వాళ్ళకి చూపిస్తాడు. అక్కడ మైగ్రేన్తో బాధపడతా ఉంటే వాళ్ళకి ఈ తెలుగులో ఉన్న వైట్ మ్యాజిక్, ఇది తెలుగు, ఇది ఇట్ ఈస్ నాట్ మై లాంగ్వేజ్ అంటాడు. దేర్ ఇస్ నో ఇంపార్టెన్స్ విత్ ది లాంగ్వేజ్, యూ కీప్ ఇట్ దేర్ అంటాడు. అంతే, అది అక్కడ పెట్టుకోగానే అది పోతుంది. అలాగే మన తెలుగు క్లాసులో కూడా ఆయన తమిళం కార్డు ఇస్తాడు. ఆయన ఏంటంటే ప్రాక్టికల్ గా ఆయన రుజువు చేయడానికి ఆత్మ అనేది ఒకటి ఉంది, ఆత్మ అనే దానికి నిదర్శనం
ప్రతి నిమిషంలోనూ కూడా ఆత్మని నిరదర్శనంగా చూపిస్తాడు ఆయన. ఈ శరీరం ఇంపార్టెంట్ కాదు, ఆత్మ అన్నది ఇంపార్టెంట్. ఆత్మను నువ్వు తెలుసుకోవడానికే ప్రాణవైలెట్ హీలింగ్ ఉంది. ఆ ప్రాణవైలెట్ హీలింగ్ సబ్జెక్టే ఆత్మతో మొదలవుతుంది. మనం చేసే రిపేర్ అంతా కూడా, మనం చేసే వైద్యం అంతా కూడా, మనం చేసే హీలింగ్ అంతా కూడా మనం ఫిజికల్ బాడీకి కాదు చేసేది, సోల్కి చేసేది. అంటే అందరూ చెప్పుకుంటారు ఏదో మా ధ్యానం చేస్తే కొన్ని వేల జన్మలు తరిగిపోతాయి, కొన్ని ఇది కాదు. ఇది ఈ భగవంతుడికి మీరు దగ్గర అవడం ప్రారంభిస్తే అప్పుడు జన్మలు కరిగిపోతాయి, అప్పుడు జన్మలు కరిగిపోతాయి. కోటి పూజ సమం స్తోత్రం, కోటి స్తోత్రం సమో జప, జప కోటి సమో ధ్యానం, ధ్యాన కోటి సమో లయ. చివరి మిగిలింది ఏంటి? అన్నిటికన్నా చివరి ఉన్నది లయ. ఏమిటి లయం? లైవ్ ఈజ్ నథింగ్ బట్ ఏ మిక్సింగ్. వాట్ ఈస్ టు బి మిక్స్డ్? ద సోల్ విల్ బి ఎమర్జ్డ్ విత్ ది సుప్రీం సోల్. లైవ్ అంటే అది ఆ పరమాత్మతో కలవడం అన్నది ముఖ్యం. ఆ కాన్సెప్ట్ లో ఉన్నదేదో అది ముఖ్యం తప్ప ఇవన్నీ కాదు. ఇదంతా మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. అంత డీటెయిల్ గా నేను చెప్పక్కర్లేదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎన్ని చేసినా ఒకదానికన్నా ఒకటి గొప్పది, ఒకదానికన్నా ఒకటి గొప్పది, ఒకదానికన్నా ఒకటి గొప్పది, అన్నిటికన్నా గొప్పది ఈ లయం. లయం అంటే ఐఎమ్ ఏ బీయింగ్ ఆఫ్ డివైన్ ఫైర్, ఐఎమ్ ద ప్యూరిటీ గాడ్ డిజైర్స్, దట్ ఈజ్ లయం. నేను భగవంతుడిని తలుచుకోవడమే లయం. నేను ఇంకో దాన్ని తలుచుకోవడం లయం కాదు. నేను ఇంకో గురువుని తలుచుకోవడం లయం కాదు. నేను ఇంకో రాయిని తెలుసుకోవడం లయం కాదు. నేను భగవంతుని తెలుసుకోవడం లయం. ఐఎమ్ ఏ బీయింగ్ ఆఫ్ డివైన్ ఫైర్, ఐఎమ్ ద ప్యూరిటీ గాడ్ డిజైర్స్. ఆ గాడ్ ఎవరైతే ఉన్నాడో ఆ సుప్రీం సోల్, సుప్రీం ఎనర్జీ, అందరిని ఎవరైతే క్రియేట్ చేశాడో ఆయనే క్రియేటర్. క్రియేట్ చేయడం అంటే ఏం లేదు, ప్రోగ్రామ్. నీ సోల్ ప్రకారం నీకు ప్రోగ్రామ్ క్రియేట్ చేసి ఆ సోల్ని కిందకి పంపిస్తాడు. అది రాజు కావచ్చు, రాణి కావచ్చు, బంటు కావచ్చు, నేను కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. మనం దేవుడు అనే పేరు పెట్టుకోవచ్చు, గురువు అనే పేరు పెట్టుకోవచ్చు, మనిషి అనే పేరు పెట్టుకోవచ్చు, తండ్రి అనే పేరు పెట్టుకోవచ్చు, భార్య అనే పేరు పెట్టుకోవచ్చు. ఇవన్నీ రోల్స్. కానీ ద సోల్స్ మెయిన్ అంబిషన్ ఈజ్ టు బి మెర్జ్డ్ విత్ ది సుప్రీం సోల్ ఓన్లీ. ఆ సుప్రీం సోల్ కి వెళ్లే దారిలో ఏదైతే అడ్డుపడుతుందో దాన్ని మనం వైట్ మ్యాజిక్ అంటాము. ఆ వైట్ మ్యాజిక్ అన్నదే మనకి కనిపించకుండా ఉండేటువంటి, భగవంతుడికి మనల్ని దూరం చేసేటువంటి విధానం కోసం పుట్టినటువంటి ఒక శక్తి కార్డు, ఒక ఎనర్జీ కార్డు. ఆ ఎనర్జీ కార్డు ఎప్పుడున్నా సరే, ఎప్పుడు తలనొప్పి రావక్కర్లేదు. మీరు ఎప్పుడు ఇది చదువుకుంటే చాలు, రాదు అసలు. మీరు మనసులో ఎప్పుడు కూడా ఐఎమ్ ఏ బీయింగ్ ఆఫ్ డివైన్ ఫైర్, ఐఎమ్ ద ప్యూరిటీ గాడ్ డిజైర్స్ అని మీరు అనుకుంటుంటే అసలు వైట్ మ్యాజిక్ ఫార్మ్ అవ్వదు. అసలు ఏ కార్డు ఫార్మ్ అవ్వదు. ఇది మీకు అందుకే ఆయన చెప్తారు, ఇది జీవన విధానం, ఇది ఒక వైద్యం కాదు, ఇది ఒక జీవన విధానం అని చెప్పడంలో ఉద్దేశం అదే. ఎందుకనంటే ఇది జేబులో పెట్టుకోవడమే కాదు, మనసులో పెట్టుకోవాలి. మనసులో పెట్టుకోవడమే కాదు, ఆత్మలో పెట్టుకోవాలి. అది ఆ విధంగా మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. నేను ఈ శరీరాన్ని, మనసుని, ఆత్మని మూడు కలిసిన నేనే తప్ప ఈ శరీరం ఒకటే నేను కాదు. ఈ శరీరం నిన్న ఇంకోటి ఉంది, రేపు ఇది పడిపోతుంది, మళ్ళీ ఎల్లుండి ఇంకో శరీరంలోకి నేను వెళ్తాను. బట్ ఐ ఆమ్ ది సోల్, I am the soul. My soul ambition is at last to be merged with the supreme soul. ఆ క్రియేటర్ దగ్గరికి నేను వెళ్ళడే నాకు ముఖ్యం. అది ఈ జన్మలో అవుద్దా, వచ్చే జన్మలో అవుద్దా, మనం చేసుకునే సాధన వల్ల జరుగుతుంది తప్ప ఈ వైట్ మ్యాజిక్ రాకుండా మనం చూసుకోవడం వల్ల మనం ఇంకా త్వరగా మనం ముందుకెళ్ళడానికి అవకాశం వస్తుంది. నాకు గంటే టైం ఇచ్చారు, గంట దాటితే ఫైన్ వేస్తామని కూడా అన్నారు పద్మజ మేడం. 8 నిమిషాలు దాటింది. సో ఈ వైట్ మ్యాజిక్, బ్లాక్ మ్యాజిక్ గురించి మీకు వీలైనంతగా నేను చెప్పగలిగినంతగా చెప్పాను. ఇందులో ఏమన్నా మీకు డౌట్లు ఉంటే వీటి గురించి ఇంకా చాలా డివేట్ అవ్వద్దు సబ్జెక్ట్ ని. ఈ వైట్ మ్యాజిక్స్, బ్లాక్ మ్యాజిక్స్ మీద ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. దాని గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడుకుని మనం డే కాల్ ఆఫ్ చేద్దాం. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు 1 by 1 హ్యాండ్ రైజ్ చేయండి సార్. కృష్ణ గారు హ్యాండ్ రైజ్ చేశారు ఫస్ట్ గా, చాలాసేపు అయిందండి హ్యాండ్ రైజ్. నమస్తే కృష్ణ. సార్, మీరు బ్లాక్ మ్యాజిక్ మనమే తొలగించేసుకోవచ్చు అని అన్నారు కదా పెర్ల వ్యాండ్ తో. మా దగ్గర నా ఈ వ్యాండ్స్ తో మేము అలా తీయగలమండి? కొన్ని లెవెల్స్ అంటే ట్రాన్స్ఫర్. ఓకే, మీరు ఎప్పుడు మైండ్ పెట్టారు దానికి పోవాలి. సార్ మీరు మ్యూట్ చేసుకోండి. ఓకే, అది ఓన్లీ
ఓన్లీ ఫర్ హీలింగ్ అండి. మిగిలిన వాటి వల్ల పోతాయి, అంటే కొన్ని లెవెల్స్ వరకు పోతాయి. మీకు చెప్పాను కదా, ఈ బుక్ వల్ల 500 లెవెల్స్ పోతాయి, పెరల్ బ్యాండ్ వల్ల 500 లెవెల్స్ పోతాయి, శివ సార్ దగ్గర కూర్చుంటే కొన్ని వేల లెవెల్స్ పోతాయి. చెప్పాను కదా, అలాగే ఒక్కోదానికి ఒక్కో స్టేజ్ ఉంది. అయితే ప్రిమిటివ్ గా మనం ఫ్రీగా అందించే దీని వల్ల మాత్రం బ్లాక్ మ్యాజిక్స్ పోవు. ఇది హీలింగ్ కి మాత్రం పనిచేస్తుంది. పెరల్ బ్యాండ్ ప్రిఫరబుల్ ఈజ్ పెరల్ బ్యాండ్, అన్నిటికన్నా చాలా గొప్పది. ఇప్పటి వరకు ఆయన ఇష్యూ చేసిన వాటిల్లో అత్యద్భుతమైనటువంటి మ్యాజిక్ కార్డ్ ఏదైతే ఉందో అది పెరల్ బ్యాండ్. చాలా బ్యూటిఫుల్. అసలు దాంట్లో ఉండేటువంటి అసలు ఏ రకమైన హీలింగ్ అయినా సరే చాలా తక్కువ టైంలో ఎక్కువ హీలింగ్ జరుగుతూ ఉంటుంది. ఓకే సార్, నెక్స్ట్. ఇంకెవరు ఉన్నారండి? ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ ది ఆడియన్స్? డౌట్లు అడగట్లేదంటే అర్థం కాక డౌట్లు అడగట్లేదా, బాగా అర్థమైపోయి డౌట్లు అడగట్లేదు? సార్ మీరు చాలా క్షుణ్ణంగా చెప్పారు సార్, అర్థం అవ్వకపోవడానికి ఉండకపోవచ్చు. చాలా బాగా ఉందండి, బాగా చెప్పారు. బాగా చెప్పారు సార్, మీరు క్లియర్ గా చెప్పారు సార్. కృష్ణ గారు మళ్ళా చేయెత్తారు సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు దైవారాధన అంటే ఇప్పుడు దీపారాధన చేయడం, గుడికి వెళ్ళడం, వీటి వల్ల కూడా వైట్ మ్యాజిక్ వస్తుందండి? ఓకే, గుడ్ క్వశ్చన్. ఎవరు అడగలేదేంటో అనుకున్నాను. ఎందుకంటే అక్కడే సాధారణంగా క్లాస్ వచ్చేది అక్కడే అన్ని చోట్లను. ఇది ఎన్నో వేల సంవత్సరాలుగా వచ్చే సాంప్రదాయం ఉంది అది. అయితే ఒకటి, నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు అర్థమైంది కదా. భగవంతుడు అనేవాడు ఎక్కడ ఉన్నాడు, భగవంతుడికి దగ్గర అవ్వడానికి మనం ఏం చేస్తున్నాం అన్నది మనం గుర్తు పెట్టుకుంటే మీరు ఏ పనులు చేసినా దానివల్ల పెద్ద సమస్య ఉండదు. అందుకే మేము ఏం చెప్తామంటే, ఏదైనా మీరు గుడికి అంటే సహజీవనంతకి అలాంటివి తగ్గించుకుని పైకి చెప్పాను కదా, కోటి పూజ సమస్తోత్రం, పూజ కన్నా స్తోత్రం గొప్పది. అంటే పూజ వదిలిపెట్టేమనే కదా స్తోత్రం, కోటి స్తోత్రం సమో జప, అంటే జపం చేసేవాడు స్తోత్రం వదిలేమనే కదా. జపకోటి సమో ధ్యాన, ధ్యానకోటి సమోలయ, అలాగే ధ్యానం అలా ఒక్కో మెట్టు, ఇవన్నీ స్టెప్ బై స్టెప్. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఎంఎస్ ఎక్సెట్రా. ఎంఎస్ లోకి వెళ్ళిన తర్వాత ఆల్ పుస్తకం ఏదో గుర్తు కోసం, జ్ఞాపకం కోసం బీరువాలో పెట్టుకుంటాం మనం చిన్నప్పుడు చదువుకున్న ఆల్ పుస్తకాన్ని. కానీ దాన్ని మనం ఏం చేస్తాం, అలమేరాలో పెట్టుకునే ఉంటాం. కానీ మనం ఎంతసేపు మన సైన్స్ ఇంకా ఎంఎస్ దాటి పైన ఎక్కడుందా అని మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా మనం ఇక్కడ కూడా సాధ్యమైనంత వరకు మన ఆత్మను ఎదిగేలాగా ప్రయత్నం చేయాలి. ఎక్కడికి వెళ్ళొద్దని నేను అన్న, కానీ ఎక్కడికి వెళ్ళినా ఐఎమ్ ఏ బీయింగ్ ఆఫ్ డివైన్ ఫైర్, ఐఎమ్ ద ప్యూరిటీ గాడ్ డిజైర్స్. మీరు అది మర్చిపోవద్దు. మీరు ఆ బయట ఒకసారి, బయటకు వచ్చాక ఒకసారి, లోపలికి వెళ్లే ముందు ఒకసారి, బయటకు వచ్చాక ఒకసారి, నేను ఆత్మను, నేను శరీరాన్ని కాదు, ఐఎమ్ నాట్ ది ఫిజికల్ బాడీ, ఐఎమ్ ది సోల్ అని మీరు అనుకుంటే హ్యాపీగా ఉంటుంది. అప్పుడు దానికి దగ్గర అవుతారు, భగవంతుడికి దగ్గర అవుతారు. అర్థమైందా? దేన్ని కట్ అండ్ డ్రైలో నరకూడదు, మళ్ళీ అక్కడ నెగిటివ్ కార్డ్స్ ఫార్మ్ అవుతాయి. మనం ఇక్కడ ఒకళ్ళని ద్వేషించడం అన్నది లేదు. ఇక్కడ చెప్పాను కదా, శివాసార్ అయితే ఇప్పుడు మనం అసలు స్పిరిచువల్ సబ్జెక్ట్ లో ఇప్పుడు ఎవడో మనల్ని, ఇప్పుడు పీవీహెచ్ అంటే నేను నమ్మనండి, డ్యామ్ డక్కర్ అంటాడు. తెల్లారి వాడే ఫోన్ చేసి, ఏమండి నాకు తలనొప్పి వచ్చిందండి కొంచెం హీల్ చేయండి అంటాడు. మనం చేస్తామా చేయమా చెప్పండి? శివాసార్ అయితే చేస్తాను, చేయాలి. ఆడు నిన్న తిట్టాడు కాబట్టి నేను ఇవాళ చేయను అంటే ఇట్ ఈస్ నాట్ బిజినెస్. ది సర్వీస్ ఇస్ టు ఎవ్రీబడి, సర్వీస్ టు ఆల్. ఇది అవతల ఓడు ఎప్పుడైతే మీరు నన్ను విమర్శించాడో, ఇవాళ మీరు హీల్ చేశారో, రేపు ఏం చేస్తాడు? మనల్ని ఫాలో అవుతాడు. ఎల్లుండి ఏం చేస్తాడు? ఆత్మకు దగ్గర అవుతాడు. ఆ ఎల్లుండి ఏమవుతాడు? పరమాత్మకు దగ్గర అవుతాడు. అలాగా మన మార్గంలోకి, మన అంటే ఆత్మ మార్గంలోకి వస్తున్నాడా లేదా అన్నదే చూడాలి తప్ప నన్ను నమ్మలేదు, నాకు సంబంధం లేదని మనం అనం. శివాసార్ ఎప్పుడు అనరు. శివాసార్ స్పిరిచువల్ లైన్ లో ఎప్పుడు అనరు. అర్థమైందా? మీకు ఆలోచించుకోండి, రమణ మహర్షిని ఒకసారి గుర్తు తెచ్చుకోండి, గాంధీ గారిని గుర్తు తెచ్చుకోండి, బుద్ధుని గుర్తు తెచ్చుకోండి, లేకపోతే ఇంకోని గుర్తు తెచ్చుకోండి. వీళ్ళందరూ స్పిరిచువల్ సైంటిస్టులు. వీళ్ళందరూ దేవుడు అంటలా నేను, వీళ్ళందరూ స్పిరిచువల్ సైంటిస్టులు. వాళ్ళందరూ ఏం చెప్పారు? ఇటు కొట్టాడా అంటాడు. రమణ మహర్షి ఏం చేశాడు? ఒకసారి దొంగోడు వస్తే, దొంగోడు పట్టుకుపోతుంటే వీళ్ళందరూ లేపుతారు, కొట్టకండ్రా ఆయన ఏ అవసరం వచ్చి పట్టుకుపోతున్నాడు అంట. అట్లా
అలాగే ఆయన రాళ్ళేసి కొట్టినప్పుడు కూడా ఆయన ఏమల్లా, ఓకే లెట్ ఇట్ బి అని అనుకున్నాడు. అంటే ఏంటంటే వాళ్ళు కొట్టినంతలో నాకు విరోధులు కారు అన్నది కాన్సెప్ట్. అది ఆత్మపూర్వకమైనటువంటి అభిభాషణం. అది ఆత్మలా మనం మాట్లాడాలి, శరీరంలో మాట్లాడకూడదు. శరీరానికి శత్రువులు ఉంటారు, ఆత్మకు శత్రువులు ఉండరు. అందుకని మీరు ఎప్పుడు కూడా నేను ఐఆమ్ సోల్, ఐఆమ్ సోల్, ఐఆమ్ సోల్, ఐఆమ్ నాట్ ది ఫిజికల్ బాడీ, ఐఆమ్ ది సోల్ అని మీరు అనుకుంటే ఏ నెగిటివ్ ఎనర్జీ మీ దగ్గరికి రాదు. ఏం లేదండి సార్ భయపడేది ఏంటంటే, ఇప్పుడు ఎన్నో కోరికలతోటి ఒక చోటకి వెళ్తారు, ఆ కోరికలన్నీ అక్కడ వదలు పెడతారు, అక్కడ పొల్యూషన్ అయిపోతుంది. వీళ్ళు డెలిగేట్ స్పిరిచువల్ సబ్జెక్ట్ లోకి వచ్చిన వాళ్ళందరూ డెలిగేట్ గా ఉంటారు. వీళ్ళు వెళ్ళేటప్పటికి అక్కడికి ఏమవుద్దా, ఎక్కడ పట్టుకుంటాయి అని భయం ఆయనకి. అంటే ఆయనకి భయం తీసి అవతల పడేస్తాడు. మన పిల్లలు అంటే మనల్ని ఫాలో అవుతున్న మన ఫాలోయర్స్ హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి అని కదా ఆయన కోరుకునేది. అదే కదా, అంతే, అంతకుమించి ఏం లేదు. ఆయన విజయవాడ వచ్చినప్పుడు త్రొగుడికి వెళ్ళాం, ఆయన కూడా వచ్చారు. తప్పకోసం దర్శనానికి రారు, ఆయన పని ఏంటి ఆయన చేస్తాడు వచ్చి. ఆయన మిషన్ ఏంటి, అక్కడ ఉన్న సోల్స్ అన్ని ఎలివేట్ చేయడం ఆయన మిషన్. అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఇదంటే ఇది ఒకప్పుడు బళ్ళు ఇచ్చినటువంటి ప్లేస్ అదంతా. మరి ఆ సోల్స్ అన్ని అక్కడ ఉంటాయి, అవన్నీ హీల్ చేయడమే ఆయన పని, వాటన్నిటిని ఎలివేట్ చేయడమే ఆయన పని. అంచేది అన్ని చోట్లకి వెళ్తాడు, మనం వెళ్ళొచ్చు, తప్పేం లేదు. కానీ యూ మస్ట్ నో, యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్ యు ఆర్ ది సోల్, యు ఆర్ నాట్ ది బాడీ. వెళ్ళే ముందు ఒకసారి ఐఎమ్ ది సోల్ అని అనుకోండి, వచ్చిన తర్వాత ఒకసారి ఐఎమ్ ది సోల్ అని అనుకోండి. గ్రాడ్యువల్ గా తగ్గించుకోండి, గ్రాడ్యువల్ గా మీ వ్యవహారాలను మార్చుకోండి. ఓకే, నెక్స్ట్ నరసింహారావు గారు, విల్ టేక్ లాస్ట్ అండి. నరసింహారావు గారు నమస్తే సార్, పుల్లారావు గారు, నేను నరసింహారావు సార్. నమస్కారం ఇంజనీర్ గారు. నమస్కారం సార్. సార్ క్లాస్ చాలా అద్భుతంగా ఉంది సార్, కొంచెం 10 నిమిషాలు లేట్ గా జాయిన్ అయ్యాను, బాగుంది సార్, వెరీ గుడ్ సార్. బ్లాక్ మ్యాజిక్ చాలా బాగా చెప్పారు సార్. చిన్న క్లారిఫికేషన్, మామూలుగా మనం ప్రాణవాయువుతో ఎవరిని హీల్ చేయాలంటే అటుపక్క ఆయన ప్రాణవాయువు చదివితేనే కానీ మనం హీల్ చేయమని ఒక విన్నాను. అది అంటే ఒకటే భావం అర్థం చేసుకోండి. ఇందాక కూడా ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది బ్లాక్ మ్యాజిక్ లో కూడా. ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ లో కూడా ఇప్పుడు వైట్ మ్యాజిక్ రిమూవ్ చేయాలి. వైట్ మ్యాజిక్ రిమూవ్ చేయాలంటే అఫర్మేషన్స్ అయితే రిమూవ్ అయిపోతాయని చెప్పాం. కానీ అక్కడ కూడా ఒక్కోసారి అఫర్మేషన్స్ అయితేనే రిమూవ్ కావు. అవును. ఎందుకని కావు? ఓ పర్టికులర్ ఆశ్రమం నుంచి బ్లాక్ మ్యాజిక్ అక్కడికి వచ్చింది అనుకోండి, వాడికి మన అఫర్మేషన్స్ ఎంత చదివినా ఆ బ్లాక్ మ్యాజిక్ అక్కడ ఉన్న వాళ్ళకి తలనొప్పి పోదు. అందుకే 10 మంది తలలో ఫీల్ చేయమని వస్తే 8 తగ్గుద్ది, 9 ఒకడు ఆగిపోతాడు చివరికి. ఏంటంటే అక్కడికి వేరే అదర్ కారణాలు ఉంటాయి. ఆ స్టమక్ లో పెయిన్ అయినా కావచ్చు, లేకపోతే వేరే ఆశ్రమం నుంచి వాడికి వచ్చిన బ్లాక్ మ్యాజిక్ అయినా కావచ్చు. ఆ బ్లాక్ మ్యాజిక్ కొంచెం ఉండడం వల్ల మనం ఈ హీలింగ్ అన్నది జరగదు. అందుకనే మనం ఎవరైనా హీలింగ్ చేయాలంటే ఆడికి బ్లాక్ మ్యాజిక్ ఏ కార్డ్స్ ఉండకూడదు. ఆ కార్డ్స్ ఉన్నప్పుడు మన ఎఫర్మేషన్స్ ఎన్ని చెప్పాను ఇప్పుడు ఎగ్జాంపుల్, వైట్ మ్యాజిక్ తీసేయాలి, కానీ వాడికి బ్లాక్ మ్యాజిక్ ఉంది, తీయగలమా? అది పోవాలంటే వాడు ఎఫర్మేషన్స్ చదవాలి అక్కడ. ఆ ఎఫర్మేషన్స్ 7వ పేజీ చదివితే అప్పుడు బ్లాక్ మ్యాజిక్ పోద్ది, అప్పుడు మీరు వైట్ మ్యాజిక్ తీయగలుగుతారు. అలాగే మీరు ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు మీరు సెన్స్ చేయండి. వాళ్ళకి ఏ రకమైనటువంటి కార్డ్స్ బ్లాక్ మ్యాజిక్స్ లేవనుకోండి, మీ హీలింగ్ వర్కౌట్ అవుద్ది. కానీ అడిగి ఏ బ్లాక్ మ్యాజిక్స్ ఉన్నాయనుకోండి, మీరు ఏ చేసేస్తారు, వాడు అనుకుంటాడు ఆయన చేశాడు నాకు తగ్గలేదు అని అనుకుంటాడు. ఉపయోగం లేదు కదా. అందువల్ల శివ సార్ ఇంత క్లియర్ గా ఆయన చెప్పడానికి టైం ఉండదు కదా. ఆయన చెప్పేది ఏంటంటే అవతల ఎఫర్మేషన్స్ అవుతున్నారా లేదా కనుక్కోండి, లేదా వారం రోజులు చదివిన తర్వాత హీల్ చేయండి అని చెప్తాడు. ఎందుకని? వారం రోజులు ఎఫర్మేషన్స్ చదివితే అక్కడ ఉన్న నెగిటివ్ కార్డ్స్ అన్ని బర్న్ అయిపోతాయి, అప్పుడు మీరు హీలింగ్ చేయగలుగుతారు. డివైన్ ఫైర్ మాత్రం పనిచేస్తున్నా సార్, డివైన్ ఫైర్ మాత్రం పనిచేస్తుంది, మిగతా పని చేయమన్నారు. డివైన్ ఫైర్ పనిచేయదు. డివైన్ ఫైర్ ఈజ్ ఎ ఫీల్. డివైన్ ఫైర్ ఈజ్ ఎ ఫీల్. నేను డివైన్ ఫైర్ అనుకోగానే యూ విల్ బికమ్ ఏ సోల్. మీరు సోల్ గా మారతారు. మీరు సోల్ గా మారినప్పుడు మీ చుట్టూ ఉన్నాయన్నీ మాడిపాస్ అయిపోతాయి, అంతే కదా. మీరు ఫైర్ అయినప్పుడు ఏమవుద్ది? మీరు మంచులో ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, అగ్నిలో ఉన్నప్పుడు ఒకలా ఉంటారు. మీరు మీ లోపలికి అగ్ని ఆవాహన చేసినప్పుడు ఏమవుద్ది? మీ చుట్టూ ఎవరన్నా ఉండగలరా? అది డివైన్ ఫైర్ చేసే పని. ఐఎమ్ ఈ బీయింగ్ ఆఫ్ డివైన్ ఫైర్ అంటే అది. మీరు ఫైర్ కింద ఫీల్ అయిపోవాలి, అప్పుడు ఏమి రావు, నెగిటివ్ కార్డ్స్ అన్ని బర్న్ అయిపోతాయి. ఓకే,
ఓకే సార్, ఓకే సార్. అది అందువల్ల అవతల వాళ్ళు చదవమనాలి. చదవకుండా చేస్తే అది తగ్గడం తగ్గకపోవడం లేకపోతే చాలా ఉంది ఆ సబ్జెక్ట్. ప్రశ్నకి ఇంకా చాలా ఆన్సర్ ఉంది. ఏంటంటే ఇక్కడ మనం కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అవుతాం. కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అవుతాం కానీ కర్మను మనం తీసుకోం. మిగిలిన ఆశ్రమాలకి మనకి తేడా అదే. మిగిలిన ఆశ్రమాల్లో కర్మను తీసుకుంటారు, వాళ్ళు అనుభవిస్తారు. అందుకే లేకపోతే అది అంటుకోకుండా ఉప్పు నీళ్ళతో కొడుక్కుంటారు, నానా యాగి పడతారు వాళ్ళు. మనం ఉప్పు నీళ్ళతో కొడుక్కోం, ఎందుకంటే మన కర్మ అంటదు. మన కాన్సెప్ట్ లోనే కర్మ అంటదు. కర్మ ఎందుకు అంటదంటే ఎఫర్మేషన్ అవతల చదువుతాడు కాబట్టి నీకు కర్మ అంటదు. నువ్వు ఎఫర్మేషన్ చదవకుండా హీల్ చేస్తే ఏమవుద్ది అక్కడ? నా నోటితో చెప్పను. అర్థమైందా? అందుకని అవతల వారం రోజులు ఎఫర్మేషన్ చదవమనేది అది. అప్పుడు మీకేం అంటదు. ఇది మీ ఇన్నర్ పార్ట్. అవుటర్ పార్ట్ ఏంటి అంటే హీలింగ్ కంఫర్ట్ అవుతుంది. అవుటర్ పార్ట్ ఏమవుద్ది, వాడు చేసిన హీలింగ్ తగ్గుద్ది. ఎప్పుడు? వాడి దగ్గర కార్డు లేనప్పుడు. ఇది రెండు రకాలుగా కూడా ఇన్నర్ అవుటర్. అర్థమైందా క్లియర్ గా? అప్పుడు శ్రీనివాస్ గారు. హాయ్ సార్, హాయ్. చాలా థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు, చాలా అర్థమైంది. థ్యాంక్ యూ. ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు మనం ఒకరికి హీల్ చేసేటప్పుడు వాళ్ళకి మనం హీల్ చేస్తాము, కానీ వాళ్ళు అఫర్మేషన్ చదవరు, మనం హీల్ చేస్తాము. అప్పుడు ఎలా సార్? అంటే వాళ్ళవి ఇప్పుడు ఒక హెల్త్ ప్రాబ్లమ్. శ్రీనివాస్ గారు, ఇక్కడ ప్రాణవైలిట్ హీలింగ్ యొక్క జయం అంటే శివాసార్ యొక్క జయం ఏంటంటే, శివాసార్ ఒక పెద్ద గురువు అయిపోయి వీళ్ళందరూ శిష్యులు అయిపోయి ఆయనకి రోజు మొక్కాలి అన్నది కాదు కాన్సెప్ట్. ప్రతి ఓడు శివాసార్ అవ్వాలి అన్నది ఆయన యొక్క లక్ష్యం. అర్థమైందా? ప్రతి ఓడు కూడా చెప్పనివ్వండి. శివాసార్ లక్ష్యం ఏంటంటే ప్రతి ఓడు ఒక శివాసార్ అవ్వాలి. అందుకే ఆయన బ్లాక్ మ్యాజిక్స్ కూడా వాళ్ళు మీ చేతికి ఇచ్చేసాడంటే మీకు ఏం అర్థం అవుతుంది ఆయన గురించి? డోంట్ డిపెండ్ ఆన్ మీ, యూ డూ యువర్ సెల్ఫ్. యూ బీ ఏ హీలర్. యూ బీ ఏ హీలర్. డోంట్ డిపెండ్ ఆన్ us. డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడి. యూ డిపెండ్ ఆన్ యువర్ సోల్. యూ డిపెండ్ ఆన్ యువర్ సుప్రీం సోల్. అంటే ఇప్పుడు మీకు ఏమర్థమైంది? అవతల వాళ్ళకి నేర్పడం ఇంపార్టెంట్ తప్ప మీరు హీల్ చేయడం అన్నది ఇంపార్టెంట్ కాదు. అందువల్ల సాధ్యమైనంత వరకు వాళ్ళకి నేర్పడానికి ప్రయత్నం చేయండి. హీలింగ్ చేయొద్దంట్లా, హీలింగ్ చేయండి. కానీ హీలింగ్ వాళ్ళ అఫర్మేషన్స్ అయితేనే వర్కౌట్ అవుద్ది. ఎందుకని ఈయనకి చెప్పిన పాయింటే మీకు చెప్తున్నా. నెగిటివ్ కార్డ్స్ ఉండకుండా ఉండాలి, లేకపోతే మీరు ఎంత చేసినా ఉపయోగం ఉండదు. నెగిటివ్ కార్డ్స్ పోవాలంటే అతని అఫర్మేషన్స్ చదవాలి. అర్థమైందా? అఫర్మేషన్ చదవకుండా మీరు చేసినంతలో జరిగేది ఏం లేదు, దానివల్ల నష్టం ఏం లేదు. కానీ వాడికి ఆయాచిత దానం అవుతుంది. ఆయాచిత దానం ఎంతవరకు కరెక్ట్? అందుకే అసలు శివాసారం అనేది మీరు నేర్పండి, అసలు చేయడం కాదు. లెట్ హిమ్ బి ఏ హీలర్. ఆయన హీలర్ గా నేర్పండి. అందుకే సబ్జెక్ట్ అంతా ట్రాన్స్పరెంట్ ఆయన దగ్గర. మిగిలిన అయితే ఇది ఫస్ట్ లెవెల్ కోర్సు 5,000, సెకండ్ లెవెల్ కోర్సు 10,000, థర్డ్ లెవెల్ కోర్సు 50,000 అని పెడతారు. ఈయన దగ్గర ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఏ 7th లెవెల్లో చెప్పాడు. ఇప్పుడు మాకు ఎప్పుడు రూపాయి తీసుకోవాలా, అంతా ఓపెన్. ఆఖరికి చచ్చిపోవడం ఎలా చచ్చిపోవాలని కూడా చెప్పాడు. గొప్ప సబ్జెక్ట్ అది. అంతే కదా? దానికన్నా లాస్ట్ ఇంకా లేటెస్ట్ సబ్జెక్ట్ లేదు ఇంకా. అవును సార్, అవును. అది కూడా ఆయన ఫ్రీగా చెప్పాడు. రేపు నసరాపేటలో అదే సబ్జెక్ట్ చెప్పబోతున్నాడు ఆయన. ఇంకో డౌట్ ఏంటంటే మీరు హీలింగ్ చేయొచ్చా చేయకూడదు ఎలాంటి చిన్న చిన్న ప్రశ్నలు కాదు. అజీవనంత వరకు అవతలని తయారు చేయండి. తయారు చేసుకోలేని పరిస్థితుల్లో హీలింగ్ చేయండి, తప్పులేదు. బట్ యూ హ్యావ్ టు చెక్ దట్ దేర్ ఆర్ నో నెగిటివ్ కార్డ్స్. నెగిటివ్ కార్డ్స్ లేకుండా ఉంటేనే మీకు హీలింగ్ పని అవుతుంది. ఓకేనా? అయితే అలాగని అన్నిటికీ నెగిటివ్ కార్డ్స్ లేకపోతేనే చేయడం అనకూడదు. ఒకళ్ళ వైష్ణవితో బాధపడుతూ ఉంటారు. మీ చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, భార్య కావచ్చు, దూరంగా ఉండే బంధువు కావచ్చు. వాళ్ళు చదివారా లేదా అని అడగకూడదు. అర్థమైందండి? ఎవరన్నా మెన్సస్ పెయిన్స్ తో బాధపడుతుంటే వాళ్ళకి హీల్ చేయండి. వాళ్ళకి అఫర్మేషన్స్ తో సంబంధం లేదు. చదవకపోయినా మీరు చేయండి. అర్థమైందా? అలాగే కొన్ని ఉంటాయి అన్నమాట. అలా కాకుండా నాకు భుజం నొప్పి ఉందా, లేకపోతే కాలు నొప్పి ఉందా, మోకాలు, ఇవన్నీ కూడా కార్డ్స్ ఎఫెక్ట్ అయ్యింది. అది న్యాచురల్ గా జరిగే కోర్సు, ఇది కార్డ్స్ ఎఫెక్ట్. ఆడవాళ్ళకి జరిగేది న్యాచురల్ గా ప్రకృతి ధర్మం, అందుకని దాన్ని హీల్ చేయొచ్చు. అది కార్డ్స్ ఎఫెక్ట్ కాదు అది. అర్థమైందా? అక్కడ కూడా ఒక్కోసారి కార్డ్స్ ఉంటాయి, అది డిఫరెంట్ సబ్జెక్ట్ అనుకోండి. క్లియర్? మీ సమస్యకి మీ ప్రశ్నకి సమాధానం అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, నెక్స్ట్ మేడం పద్మజ
సార్ యాక్చువల్గా చెప్తున్నాను సార్. నరసింహారావు గారు అనండి, ఇప్పుడు ఆయన అడిగిన దానికి సమాధానం పుల్లేశ్వరరావు సార్ చెప్పారు. నరసింహారావు గారు గత నాకు తెలుసు, నేను జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఆయన పీవీహెచ్కి వస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా ఆయన సేమ్ క్వశ్చన్ అడుగుతున్నప్పుడు అంటే వాళ్ళు కరెక్ట్ బేసిక్స్ అనేది ఎవరికి అర్థం కాలేదని నాకు అనిపించింది యాక్చువల్గా. అంటే ప్రాణవైలెక్ట్రీ విధానంలో మన మెయిన్ ప్రిన్సిపల్స్ ఎఫర్మేషన్స్. అంటే ఎఫర్మేషన్ చదివితే కానీ మనం ఎవరిని హీల్ చెయ్యము. అది ఫస్ట్ ఎవరైనా గుర్తుపెట్టుకోండి. సెన్సింగ్ రాదు కాబట్టి. ఎందుకు మీరు ఎఫర్మేషన్స్ చదివితే కానీ హీల్ చేయమంటున్నాం అంటే మీకు వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటో మీకు తెలియదు, మీరు సెన్స్ చేయలేరు. సెన్స్ చేసినా కూడా బేసిక్ ప్రిన్సిపల్స్ అయిన ఎఫర్మేషన్స్ చదివించండి. 1కి 2 సార్లు మీరు హీల్ చేయాలనుకున్నారు, ఎవరో మీ చుట్టం మీ ఇంట్లో ఉన్న వాళ్ళే ఏదో ప్రాబ్లం వచ్చింది, హీల్ చేయాలనుకున్నారు, ఫస్ట్ 7th పేజీ లేక సంబంధిత పేజీ ఒక 2-3 టైమ్స్ చదివించి హీల్ చేయండి. ఇట్స్ ఓకే. అలాగే డివైన్ ఫైర్ అన్నది మీరు చెయ్యొచ్చు మీ ఇంట్లో వాళ్ళకి, ఇంట్లో ఎవరికైనా కూడా చెయ్యొచ్చు, మీకు మీరు చేసుకోవచ్చు, మీరు ఇంట్లో వాళ్ళకి కూడా చేయొచ్చు. కానీ బయట వ్యక్తులకి అంటే ఇప్పుడు ఐసీయూలో ఉన్న వాళ్ళకి, ఏదైనా యాక్సిడెంట్స్ అయిన వాళ్ళకి ఆల్రెడీ కర్మ సంబంధిత సమస్యలు కాబట్టి వాళ్ళకి హీల్ చేయకూడదు. మనం ఒక డివైన్ ఫైర్ కూడా చేయకూడదు. అలాగే ఇప్పుడు సార్ చెప్పారు మెన్స్ట్రువల్ పెయిన్ మనం హీల్ చేయొచ్చు. మెన్స్ట్రువల్ పెయిన్ అనేది కర్మ సంబంధిత సమస్య కాదు, అది సహజం. ప్రతి స్త్రీకి మెన్స్ట్రువల్ సైకిల్ అనేది సహజంగా వస్తుంది, దాంట్లో పెయిన్ వస్తుంది కాబట్టి అది మనం హీల్ చేస్తున్నాం. మన ఎఫర్మేషన్స్ చదివించేది కర్మ సంబంధిత వాటికి ఎఫర్మేషన్స్ చదివిస్తున్నాం. ఇది బాగా గుర్తు పెట్టుకోండి. సెన్సింగ్ రాని వాళ్ళు కూడా మీరు ఎవరైనా రాంగ్ అని ఫస్ట్ బ్యాండ్ పట్టుకుని హీల్ చేయకండి. ఎవరికి ఫస్ట్ కూర్చోబెట్టి ఎఫర్మేషన్స్ చదివించండి వాళ్ళ చేత, అప్పుడు హీల్ చేయండి మీకు తెలిస్తే. లేదా మీకు తెలిసిన టీచర్ని అడగండి ఏం చెయ్యాలి అని చెప్పి. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజు మాకు ఇంత జ్ఞానాన్ని మీరు ఇచ్చినందుకు, పాస్ చేసినందుకు థ్యాంక్ యూ.